ఇంత మంచి ప్లాట్ఫామ్ ని సృష్టించిన గంపా నాగేశ్వరరావు సార్కి నా నమస్కారం. ఆదిగురు టీం ఆది సార్కి నా నమస్కారం. ఇన్ఛార్జెస్, కోఆర్డినేటర్స్, మెంటర్స్ అండ్ మై డియర్ పార్టిసిపెంట్స్, ఈరోజు ఒక మంచి కొటేషన్ తోని మన సెషన్ స్టార్ట్ చేసుకుందాము. లతా మేడం, ప్లీజ్. Yeah, thank you, ma'am. Happy evening, Vananda. Today quotation. సమస్త గ్రంథాలలో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు. ఈ విశ్వంలో నీవు దేన్నైనా సాధించగలవు. ఎన్నడూ దౌర్బల్యానికి లోనుగాకు. సమస్త శక్తి నీదే. స్వామి వివేకానంద. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మన స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా రమా మేడం ని కోరుతున్నాను. Happy evening, everyone. Happy evening, speaker sir. By profession, our speaker is MEO to Peddavadaguru Mandalam, Anantapur district. He has worked as a school assistant physical science and also worked as high school headmaster. He also worked as sectorial officer AP Samagraha Shiksha, Anantapur district. According to his awards, he is judged as the best headmaster, best district planning coordinator, best MEO, Impact TTWS 184 trainer. In Adiguru team, he has mentored for 5 batches in TTWS, coordinated 1 to TTW, and played the role of in charge for 3 batches of TTW. He is a gold card specialist, human relations specialist. Till now, he has motivated more than 1,000 students in exam preparation. Speaker of the evening is none other than our beloved Guru Prasad sir. Welcome, sir. We all are eagerly waiting to hear from you. Thank you, sir. Thank you, madam. Thank you for warm welcome. Right, all of you. Today's session, ఈరోజు మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆదిగురు టీం ఆది సార్కి, మరి ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి, మరి నాతో పాటు ఇన్ఛార్జెస్గా పనిచేస్తున్న కవిత మేడం గారికి, మరి కోఆర్డినేటర్స్ స్వదేశీ మేడం అండ్ బాలామణి మేడం, మెంటర్స్ రమా వాసుదేవ్ మేడం, లతా మేడం, నిర్మలా మేడం అండ్ హరినారాయణ సార్, ఆల్ ది పార్టిసిపెంట్స్ ఆఫ్ 272 బ్యాచ్, ఓల్డ్ అండ్ న్యూ. ఎస్, మరి ఈరోజు మన సెషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి వాస్తవంగా 2 టాపిక్లు కలిపి, ఎందుకంటే ఇప్పుడే అన్నాను 272 బ్యాచ్ ఓల్డ్ అండ్ 272 బ్యాచ్ న్యూ, 2 కలిపినా కూడా నంబర్ ఇంకా ఎక్కువ రాలేదు, కానీ ఇద్దరు ఉన్నారు. ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే తులసి మేడంకి అర్థమవుతుంది. ఏం ప్రాబ్లం అంటే స్పీకర్స్కి ఆల్రెడీ కొద్ది మందికి ఈ టాపిక్ చెప్పున్నాం, ఇప్పుడు కొత్త వాళ్ళకి చెప్పాలంటేనే ఆటోమేటిక్గా వేరే రకంగానే చెప్పాల్సి ఉంటుంది. ప్లస్ ఈరోజు తీసుకున్న సెషన్ ఎవరైనా చెప్తారా? నా సెషన్ పేరు ఎనీబడి? గ్రూమింగ్ సార్, రిలేటివ్ గ్రూమింగ్. అనురాధ మేడం చెప్పండి. రిలేటివ్ గ్రూమింగ్. ఎస్, రిలేటివ్ గ్రూమింగ్. గ్రూమింగ్ 2 సెషన్లు కలిపి హ్యూమన్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ గ్రూమింగ్ కలిపితే నేను ఎంచుకున్న హెడ్డింగ్, సెషన్ హెడ్ ఏమంటే రిలేటివ్ గ్రూమింగ్. ఎస్, మరి ఈరోజు నాకు మన టెక్నికల్ ఇన్ఛార్జ్ రాహుల్ సారు పీపీటీని ప్రజెంట్ చేస్తారు. రాహుల్ సార్, ప్లీజ్ పీపీటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అందరూ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, రిలేటివ్ గ్రూమింగ్. టుడే మై సెషన్ ఈస్ అబౌట్ రిలేటివ్ గ్రూమింగ్. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, రిలేటివ్ గ్రూమింగ్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? టకిమని చెప్పాలి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఎస్, చెప్పాలి, చెప్పేసేయాలి మేడం. 16 సార్. 16. ఇంకోసారి. ఓకే, 16 ఉన్నాయి సార్. 16. 8 + 16. ఎస్, 16 అక్షరాలు ఉన్నాయి. నేను వాస్తవంగా 2 టాపిక్లు కలిపి చెప్పమన్నప్పుడు చెప్పేశారు. హ్యూమన్ రిలేషన్స్ తీసుకుంటే 14 లెటర్స్ ఉన్నాయి. ఎస్ శిరీష మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. 16. కానీ మన పార్టిసిపెంట్ అబ్బా 16 కాలేదే అంటున్నాను, 17 అయిపోయారు. అప్పుడు మన పార్టిసిపెంట్ అందరం కలిస్తే ఇప్పుడు ఉన్నది 17.
నేను తీసుకున్న రిలేటివ్ గ్రూమింగ్ లో ఉన్న అక్షరాలు నాకెందుకో ఏ పేరు పెడదామా అని ఆలోచన చేశాను. వాస్తవంగా హ్యూమన్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ గ్రూమింగ్ అనేది మేము అనుకున్న హెడ్డింగ్ సెషన్ పేరు. నాకు ఎందుకో నచ్చలేదు. అంత పెద్ద సెషన్ చెప్తున్నట్టు అనిపిస్తుంది అనేసి ఎలా కలుపుదాము అని హ్యూమన్ రిలేషన్స్ లో హ్యూమన్ గ్రూమింగ్ అంటే బాగుండదు, బాగలేదు. పోనీ కార్పొరేట్ రిలేషన్స్ అంటే అవి వేరే వస్తాయి. కార్పొరేట్ లో రిలేషన్స్ అని అర్థమైపోతుంది. సో అది బాగుండదు. కాబట్టి ఫైనల్ గా నేను ఫిక్స్ అయ్యేది రిలేషన్ గ్రూమింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి రిలేటివ్ గ్రూమింగ్ అంటే బాగుంటుంది అనేసి నేను ఈ క్యాప్షన్ కు ఫిక్స్ కావడం జరిగింది. సో మన టుడే సెషన్ రిలేటివ్ గ్రూమింగ్. ఎస్ 16 పదాలు అక్కడ ఉన్నాయి. అందులో కరెక్ట్ గా రిలేటివ్ లో 8 ఉన్నాయి, గ్రూమింగ్ లోన 8 ఉన్నాయి. సో 8 + 8 16. ఈ 16 లెటర్స్ కు సంబంధించిన సెషన్ నే నేను ఈరోజు రెండు, మన రిలేషన్స్ ఎలా ఉండాలి అండ్ మన గ్రూమింగ్ ఎలా ఉండాలి. చాలా మంది నిన్న మొన్న కూడా ముందే ఎక్స్ప్లెయిన్ చేశాం ఎలా రావాలి ఆఫ్లైన్ కన్నప్పుడు. ఆ విషయాలన్నీ ఆల్రెడీ చెప్పున్నాము. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఒక సెషన్ లో క్లియర్ గా విత్ పిక్చర్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎస్, మరి 16 అక్షరాలు కలిగిండే ఈ మీకు తెలిసే ఉంటే నేను acronym తోనే వెళ్తాను. రిలేషన్, రిలేటివ్ అండ్ గ్రూమింగ్. acronym తో వెళ్తే సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎస్, ఇది బాగా కనిపిస్తున్నట్లుగా అనిపించదు. ఒకవేళ జూమ్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. రిలేటివ్ గ్రూమింగ్ లో నేను తీసుకున్న మొదటి రిలేటివ్ అంటే ఏమిటి అనేది తీసుకుంటే ఆర్ ఫర్ రెస్పెక్టబుల్ పర్సనాలిటీ. ఇక్కడ మనం బాడీ లాంగ్వేజ్ ఆల్రెడీ నేర్చుకున్నాము, మీకు తెలుసు. రెస్పెక్టబుల్ పర్సనాలిటీ. దెన్ ఈ ఫర్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఎలా గుర్తుపెట్టుకుని నాకు తెలియదు, మధ్యలో అడుగుతాను. ముందే చెప్పాను, నా ఇంటర్వ్యూలో హెడ్ మాస్టర్ పని చేసినాను, ఎంబీఓ పని చేసినాను, టీచర్గా పని చేసినాను. నాకు క్వశ్చన్ చేయడం ఎక్కువ అలవాటు కాబట్టి అడుగుతాను. ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా కాబట్టి ఇక్కడ కూడా హెడ్ మాస్టర్ పోస్ట్ ఇచ్చినారు నాకు. సో ప్లీజ్ నోట్ చేసుకోండి. ఎమోషనల్ బ్యాలెన్స్. ఈఏలో మనకు ఆల్రెడీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆది సార్ తీసుకున్నారు, మనకు ఆల్రెడీ తెలుసు. దెన్ ఎల్ ఫర్ లిజనింగ్ కల్చర్. ఇక్కడ లిజనింగ్ కల్చర్ గురించి చాలా సెషన్స్ లో మనకు చెప్పున్నారు. అంటే మన 11th సెషనే కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి కొన్ని సెషన్లే అయ్యాయి, పాత వాళ్ళకి అన్ని అయ్యాయి. అయినప్పటికీ కూడా లీడర్షిప్ అయిపోయింది, తర్వాత స్టేజ్ ఫైట్ అయిపోయింది, కంటెంట్ ప్రిపరేషన్ అయిపోయింది. కాబట్టి లిజనింగ్ గురించి ప్రతి ఒక్కరు ఎలా వినాలి, లిజనింగ్ కల్చర్ ఎలా ఉండాలని చెప్పారు. మరొకసారి ఈరోజు చూసుకుందాం. ఏ ఫర్ అప్రాప్రియేట్ అపియరెన్స్. ఎస్, మీరు నాలో కూడా గమనించినది, నేను టై ఎప్పుడు కట్టను. ఈరోజు గ్రూమింగ్ ఇచ్చారు కాబట్టి టై కూడా కట్టుకోవాల్సి వచ్చింది. నేనే సరిగా లేకపోతే మీకెలా చెప్పడం అనేసి మరి ఈరోజు గ్రూమింగ్ కోసం నేను ప్రిపేర్ కావాల్సి వచ్చింది. టీ ఫర్ ట్రస్ట్ కమ్యూనికేషన్. మనకు వాయిస్ మాడ్యులేషన్ లోన, నవరసాల్లోన ట్రస్ట్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి అని నేర్పించారు. దెన్ ఇంటిగ్రిటీ స్టాండర్డ్స్. ఇక్కడ ఈ రోజు సెషన్ లో వస్తుంది, హ్యూమన్ రిలేషన్స్ లో వస్తుంది. దెన్ వాయిస్ అండ్ విజువల్ అలైన్మెంట్. మనకు వాయిస్ మాడ్యులేషన్ ప్రత్యేకంగా ఒక సెషనే ఉంది, విజువల్ అలైన్మెంట్ ఇంకా టెక్నికల్ సెషన్ ఉంటుంది, తర్వాత చెప్తారు. లాస్ట్ ఈ ఫర్ ఎంపతి అండ్ ఎంగేజ్మెంట్. ఇది కూడా ఈరోజు సెషన్ లో మనం కవర్ చేస్తున్నాం. ఎంపతి ఇన్ ఎంగేజ్మెంట్. హ్యూమన్ రిలేషన్స్ లో ఎంపతి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఎస్, మరి 8 లెటర్స్ లో నుంచి ఒక్కొక్క దాన్ని మనం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ సెషన్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఆర్ ఫర్ రెస్పెక్టబుల్ పర్సనాలిటీ. ఒకసారి గమనిస్తే జెండర్ కాదు బిహేవియర్ ముఖ్యమని చిన్న క్యాప్షన్ ఉంది, సరి కనిపించట్లేదు. కానీ ఇక్కడ జెండర్ కాదు బిహేవియర్ ముఖ్యం. మన ట్రైనర్స్ కి ఇక్కడ మనమే పాట పాడాలి, మనమే డ్యాన్స్ చేయాలి, మనమే కంటెంట్ ప్రిపేర్ చేయాలి, మనమే డైలాగ్ డెలివరీ చేయాలి. దీంట్లో ఒక సినిమా తీసుకుంటే ప్రతి దానికి ఒక ఆర్టిస్ట్, ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు. కానీ ఆల్ ఇన్ వన్ మనమే. ఇక్కడ అన్ని ట్రైనరే లేదా స్పీకరే. కాబట్టి మనలో రెస్పెక్టబుల్ పర్సనాలిటీ ఉండాలి. ఎలా ఉండాలి అనే దానికి ఇక్కడ మనము మామూలుగా ఎవరైనా సరే ఇంపాక్ట్ లో ఒకసారి ఒక క్వశ్చన్, ఇక్కడ ఇంపాక్ట్ లో మనము లోగోలో కానీ లేకపోతే బ్యానర్స్ మీద కానీ ఎవరెవరి ఫొటోస్ చూపిస్తాం? ఎవరైనా చెప్పచ్చు.
ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ మీద మీకు కనిపించే ముఖ్యమైన మేడం అబ్దుల్ కలాం సార్, అబ్దుల్ కలాం, గారు, వివేకానంద, వివేకానంద గారు. రైట్. అంటే మనం కంపల్ సార్ చూపిస్తున్న ఇద్దరు ఉంటారు. గంపా సారు, మిగతా ఇప్పుడు లైవ్ లో ఉన్న రిమైనింగ్ 3 members. ఎస్ మ్యామ్, ఎస్. మరి స్వామి వివేకానంద గురించి ఎంతమందికి తెలుసు? ఆయన గురించి తెలుసు, ఆయన పేరు తెలుసు, ఆయన ఎప్పుడు చనిపోయినాడో తెలుసు. కానీ ఆయన ఇక్కడ మనకు రెస్పెక్టబుల్ పర్సనాలిటీకి హీఈస్ ద లెజెండరీ. నేను కూడా ఈ రోజే ఆయన గురించి ఒకసారి చూద్దామని తెలుసుకున్నాను. మనకు తెలిసిండేదే. ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాత ఆయన ఎలా పిలిచాడు షికాగో సమావేశంలో అనేది కూడా మనకు మంచి పిక్చర్ తో ఆయనేం మాట్లాడినట్టుగా వచ్చింది. ఎస్. మరి ఎలా ఉండాలి రెస్పెక్టబుల్ పర్సనాలిటీ ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లైడ్ లో చూస్తే కామ్ టోన్ ఉండాలి. ప్రతి స్థితిలో శాంతంగా మాట్లాడగలిగి ఉండాలి. ఎలాంటి స్థితిలో అయినా సరే మనము పీస్ఫుల్ గా శాంతంగా మాట్లాడాలి. నంబర్ 1. నంబర్ 2, పొలైట్ లాంగ్వేజ్, మర్యాదపూర్వకమైన పదాలను వాడాలి. మర్యాదపూర్వకమైన పదాలను మాత్రమే వాడాలి. ఎస్పెషల్లీ ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు, మనకు పిల్లలతో మాట్లాడి 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 మర్యాద ఇవ్వడము మానేసింటాం, అలానే మాట్లాడతాం. కానీ ఒక ట్రైనర్కి టీచర్కి చాలా తేడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ అనే వాళ్ళు ఎస్పెషల్లీ పిల్లలతో మాట్లాడుతున్నప్పటికి కూడా మీరు ట్రైనర్ వెళ్తే మాత్రం రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడాలి. నాకు ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్కి నేను వెల్కమ్ చేయడానికి నా టీం తీసుకుని వెళ్ళాను. అప్పుడు నేను హెడ్ మాస్టర్ని, ప్రశాంతి మేడం అని ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో కలెక్టర్గా ఉన్నారు. ఆమె ఒక స్కూల్ టీం రాండి అంటే వెళ్ళాను. వెళ్తే మా టీం బ్రహ్మాండంగా రెడీగా ఉంది, మా పిల్లలు బాగా పర్ఫామ్ చేస్తారు, నాకు పేరు వస్తుంది. కానీ అక్కడ నా బిహేవియర్ని పాయింట్అవుట్ చేసినారు. నేను ప్రతిసారి ఏమంటున్నా అంటే ఏ అంటున్నాడు పిల్లల్ని కంట్రోల్ చేసేకి. ఈ వర్డ్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట. ఒక పెద్ద అంటే ఆయన దగ్గర ఉంటారు కదా, వాళ్ళు గమనించి వచ్చి మీ వర్డ్ మార్చుకోండి మీరేంటి అని అడిగారు. నేను హెడ్ మాస్టర్, పిల్లలు నాకు సంబంధించిన వాళ్ళు అంటే ఓకే సార్ అంతా బాగుంది, కానీ మీరు మాట్లాడుతున్నది రికార్డ్ అవుతా ఉంటుంది, మీరు ఫస్ట్ ఆ వర్డ్ తగ్గించండి అని చెప్పారు అనమాట. ఎస్, మనం ఎక్కడున్నాము, ఎక్కడైనా సరే కొన్ని ఎగ్జిబిట్ అయ్యే ప్రాంతంలో, ఒక ట్రైనర్ అంటే ఎగ్జిబిట్ అయ్యేవాడే కాబట్టి ఖచ్చితంగా పొలైట్ లాంగ్వేజ్ ఉండాలి. నెక్స్ట్ ఇంక్లూజివ్ వర్డ్స్, అందరినీ కలుపుకునేలాగా ఉండాలి. పదాలు, మనం వాడే పదాలు ఎలా ఉండాలంటే అందరినీ కలుపుకునేలాగా ఉండాలి. మనం ఇప్పుడు బ్యాక్ టు వివేకానంద గారి గురించి వస్తే, మరి ఆయన మనకు షికాగోలో 1893లో సెప్టెంబర్ 11న పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ అనే ఒక సమ్మిట్కి వెళ్ళాడు. వాస్తవంగా ఆ సమ్మిట్కి వెళ్ళడానికి రామకృష్ణ పరమహంస గారు ఇన్స్పైర్ చేసి మీరు వెళ్ళు హిందూయిజం గురించి అక్కడ అమెరికాలో తెలియజేయి అంటే ఈయన ముందుగానే వెళ్ళిపోతాడు. షికాగోలోకి వెళ్తే షికాగోలో సమావేశం ఉండే టైం ఏమంటే 3 months ఉంటుంది. ఇంకా టైం 3 months ఉంటుంది కాబట్టి ఆయన అక్కడ షికాగో అప్పటికే రిచ్ సిటీ, ఆయన స్టే చేయడానికి కూడా అంత కెపాసిటీ ఉండదు. మనం ఏమనుకుంటామంటే అమెరికాకి వెళ్ళిపోయాడంటే పెద్ద ధనవంతుడు, డబ్బులు దండిగా ఉన్నాయి, ఆయనకేమైంది అనుకుంటాం. ఆయన దగ్గర డబ్బులు లేక 3 నెలలు టైం ఉంది కాబట్టి ఆయన బ్యాక్ టు బోస్టన్ వస్తాడు. జూలైలోనే బోస్టన్కి రిటర్న్ వస్తాడు. ఎందుకంటే బోస్టన్లో అయితే తక్కువ లివింగ్ కాస్ట్ ఉంటుంది అని అక్కడ స్టే చేస్తాడు. అక్కడ ఒక లేడీ ఆయనకు ఆశ్రయం ఇస్తే అక్కడ ఉండి అక్కడ చిన్న చిన్న సమావేశాలకి అటెండ్ అవుతాడు. ఫస్ట్ ఎలాంటి సమావేశం దొరికినా అక్కడ అటెండ్ అవుతూ వస్తాడు. అటెండ్ అయిన తర్వాత ఆయన టార్గెట్ ఏంటి, షికాగోకి వెళ్ళడం, అక్కడ ఆ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ అనే సమ్మిట్ లో పాల్గొనడం. వరల్డ్ వైడ్ అందరికీ పిలుపు ఉంటుంది, అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ గా వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసుంటారు. మన వివేకానందుని రిపోర్ట్ కానీ ఆయన గురించి కానీ సబ్మిట్ కాదు, కానీ వేరొకరు ఆయన్ని ప్రపోజ్ చేస్తారు. ఆయన గురించి తెలుసుకొని ఆయన ప్రపోజ్ చేయడం వల్ల ఆయనకి ఛాన్స్ వస్తుంది. ఆయనకు కూడా గుర్తుపెట్టుకోండి, నరేంద్రనాథ్ గారు అప్పటికి వివేకానందుడు కాలేదు, ఆయనకు కూడా ఆ రోజు షివరింగ్ వచ్చింది. ఆ మీటింగ్ వెళ్ళడానికి భయపడ్డాడు, భయం వచ్చింది. ఆయన ఏం తలుచుకున్నాడంటే ఆయన మెంటర్ని తలుచుకున్నాడు. హూ ఇస్ ద మెంటర్? గురువు ఎవరు? రామకృష్ణ పరమహంస గారిని తలుచుకుంటాడు అండ్ సరస్వతీ దేవిని తలుచుకుంటాడు. అంటే దైవాన్ని వేడుకుంటాడు, ఇంత పెద్ద సమావేశంలో మాట్లాడే శక్తి నాకు ఇవ్వమని అడుగుతాడు. దెన్ రెండవది ఆ మెంటరింగ్ చేసిన
గురువుని తలుచుకుంటాడు. ఎందుకంటే ఇంత పెద్ద సమావేశాన్ని ఫేస్ చేస్తున్నాడు. ఆ భయము, బెరుకు, ఆయనకు కూడా స్టేజ్ ఫైట్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి, ఏం తక్కువ ఏం కాదు. మరి ఆయన కానీ ఎందుకు అంత ప్రాచుర్యం వచ్చింది ఆ సమావేశంలో అంటే, ఆయన యూజ్ చేసింది ఒక వర్డ్, మర్యాద పూర్వకమైన పదం ఆయన యూజ్ చేశాడు. అక్కడికి తెలియని పదాన్ని యూజ్ చేస్తాడు. వాట్ ఈస్ దట్? ఆ పదం ఏమంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటాడు. అంతే. ఆయన వాడిన పదము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాదు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే దాదాపుగా 3 నిమిషాల పాటు చప్పట్లు మారుమోగిపోతాయి అన్నమాట. అంటే అలాంటి వర్డ్ ఇంతవరకు ఎవరు ఉపయోగించిండరు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనడం మన ఇండియాలో తెలుసు కానీ అమెరికన్స్కి తెలియదు. అక్కడ లేడీస్ అండ్ జెంటిల్మ్యాన్ అని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా చాలా సమావేశాలు అదే ఉంటుంది. ఆ వర్డ్కి ఆయన యూజ్ చేసిండే దానికి ప్లస్ ఇంకొకటి గమనించాలి, స్వామి వివేకానంద టెక్స్చర్, ఆయన నిలబడే స్టైల్, ఆయన వేసుకున్న వేషం. ఎవరైనా నరేంద్రనాథ్ గారిని కానీ వివేకానంద గారు ఒక ఫోటోనే చూస్తుంటాం మనం. ఎప్పుడు తలపాగా ధరించింటాడు, కాషాయం వేసి, దీన్నే చూస్తుంటాం. మిగతా ఫొటోస్ మనకి చరిత్రలో ప్రాచుర్యంలో పెద్దగా ఉండవు. మరి ఆయన్ని అలాగా గుర్తుపెట్టుకున్నారు. మరి మనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలా? మనం ఏదైనా ట్రైనర్గా వెళ్ళాలంటే మనల్ని ఎవరైనా ఎలా గుర్తించాలా అనేదే ఈరోజు రిలేటివ్ గ్రూమింగ్ లో విషయం అన్నమాట. మరి అమెరికా దేశము ప్రియ సహోదరులారా అన్నప్పుడు కరతాళ ధ్వనులతో ఆ రోజు నుంచి ఎక్కడికి పోయినా ఆయనకి సమావేశాలకి కొన్ని సంవత్సరాల పాటు ఆయన విజిట్ చేస్తాడు, దేశాన్ని విజిట్ చేస్తాడు. చేసిన తర్వాత మన దేశానికి వచ్చేసి రామకృష్ణ మఠాన్ని స్థాపించి ఆయన మరి చాలా సర్వీస్ చేయడం అనేది మనం అందరూ చూసిండేది. మరి ఇంక్లూజివ్ వర్డ్స్ వాడాలి, తర్వాత మంచి వర్డ్స్. ఇప్పుడు కొద్దిమంది మేలు ఫిమేల్ అన్నప్పుడు కూడా మనం ఎలాంటి వర్డ్స్ వాడుతున్నాం? సార్ మేడం అని వాడచ్చు, లేదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని వాడచ్చు. అమ్మ అనే పదం వాడచ్చు కానీ నాన్న అనే పదము వాడడానికి వీలు కాదనమాట. అందరినీ పెద్దవాళ్ళని అమ్మ అని సంబోధించే బాగుంటుంది, కానీ ఇలాంటి పదాలను వాడినప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ రెస్పెక్ట్ ని ఇస్తాము, మనకు కూడా అలాంటి రెస్పెక్టే దొరుకుతుంది. ఎస్. నెక్స్ట్ ఈ లెటర్ ఈ ఫర్ ఎమోషనల్ బ్యాలెన్స్. మరి ఒక ట్రైనర్కి ఏముండాలి? ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. ఎస్పెషల్లీ నేను ఇక్కడ చెప్పేది పురుష ట్రైనర్లు అగ్రెషన్ కంట్రోల్ చేయాలి. మనము కోపాన్ని కానీ ఇగోని కానీ ప్రదర్శించకూడదు. తర్వాత మహిళా ట్రైనర్లు అయితే ఎమోషనల్ ఓవర్ ఎక్స్ప్రెషన్ ని నివారించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి ఇంపాక్ట్ లో ఒక మెగా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు స్పీకర్కి కాంటెస్ట్ పెడతారు. నేను కూడా అందులో పాల్గొన్నాను, కొంతవరకు వెళ్ళగలిగాను, కానీ నేను మరీ ముందుకు వెళ్ళలేదు. అంటే ఆ ప్లాట్ఫామ్ మీద నాకు అవకాశం ఉన్నాడు, తర్వాత అవకాశం వచ్చింది. కానీ అక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళు అంటే ఒక 400-500 మంది ట్రైనర్లు అంతా కలిపి ఒక 1000-2000 మంది మన ముందర ఉన్నప్పుడు డయాస్ మీదకి వెళ్ళి మాట్లాడినప్పుడు అంతవరకు సెలెక్ట్ అయిన వాళ్ళంతా. నవీన్ చారి అని వినింటారు, ఆయన ప్రైజ్ తీసుకున్నారు. 10,000 ప్రైజ్ మనీ వచ్చింది నవీన్ చారి, మన ఆదిగురు నుంచే, చాలా మంది తెలిసే ఉంటుంది. మరి ఆ రోజు ఒక ఆమె డయాస్ మీద ఏడ్ చేసింది. ఒక అమ్మాయి మధ్యలో వాటర్ బాటిల్ తీసుకొని దూరంగా వెళ్ళిపోయింది, అంటే నిలబడలేక. కొద్దిమంది జెంట్స్ డైలాగ్స్ మర్చిపోయి చెప్పాల్సింది మర్చిపోయేసి మధ్యలో ఆపేశారు. టైం ఇచ్చారు వాళ్ళకు, టైం లోపలే మాట్లాడాలి. ఇలా కాకుండా చూసుకోవాలి. భావోద్వేగాల్ని మనం కంట్రోల్ చేయాలి. ఎస్పెషల్లీ మహిళా ట్రైనర్లు ఈ బాధపడడం కానీ, బాధను చూపించడం కానీ, ఏడవడం కానీ చేయడం వల్ల ట్రైనర్కి ఉండాల్సిన లక్షణం అది కాదు. మనం గంభీరంగానే, అంటే ఎలా చెప్పాలో అలా ఎమోషన్ని, అది నిజంగా బాధపడే సిచ్యువేషన్ అయితే బాధగా చెప్పచ్చు తప్ప దాన్ని మరీ బాడీ లాంగ్వేజ్ లోకి తీసుకొని రాకూడదు అనేది మన ఎమోషనల్ బ్యాలెన్స్. ఇది మనకు ఆల్రెడీ మన సారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో ఆది సారు చెప్పుకున్నారు. లీడర్షిప్ మీన్స్ ఎమోషనల్ స్టెబిలిటీ. ఇక్కడ ఎమోషనల్ స్టెబిలిటీ ఉండాలి, జెండర్ న్యూట్రల్ ట్రూత్ ఉండాలి. ఇక్కడ జెండర్లో ఏం లేదు, కానీ మనకు ఎమోషనల్ స్టెబిలిటీ ఉన్న వాళ్ళు స్టేబుల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు లెటర్ ఎల్. ఎల్ ఫర్ లిజనింగ్ కల్చర్. ఇక్కడ చాలా మందికి చెప్పడం వచ్చు, వినడం రాదు. వినడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఆన్సర్ చేస్తున్నప్పుడు నేను ఓపిక్గా ఆన్సర్ వినాలి. ఎనీ ట్రైనర్ వినకుండా వాళ్ళు చెప్పేది, కొద్దిమంది ఎక్కువే చెప్తారు, అఫ్ కోర్స్ అదే పనిగా వాళ్ళే సెషన్ చెప్పినట్లు అయిపోతుంది అన్నమాట. కానీ ఇంటరప్ట్ చేయకూడదు. ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదు.
ఇంటరప్ట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడగడానికి తయారవుతారు, అగ్రెసివ్గా కూడా వచ్చేస్తారు. కాబట్టి ఫస్ట్ టైం ఏదైతే వాళ్ళు చెప్పదలుచుకున్నారో వాళ్ళతో విని ఎస్ సార్, ఓకే సార్ అని వాళ్ళని అక్కడికి వాళ్ళ కంప్లీట్ అయ్యే వరకు విన్నామంటే నెక్స్ట్ వాళ్ళు మనల్ని ఇంటరప్ట్ చేయరు. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఆఫ్లైన్లో ఫేస్ టు ఫేస్ ఉంటుంది, అట్లని వేరే వాళ్ళు ఎవరో కంట్రోల్ చేసినా కూడా అంత బాగుండదు. కాబట్టి మనం ఖచ్చితంగా మనం వినాలి, ఇంటరప్ట్ చేయకుండా పార్టిసిపేట్ని పూర్తిగా కంప్లీట్ చేయనివ్వాలి. అట్ ది సేమ్ టైం శ్రవణం విశ్వాసాన్ని నిర్మిస్తుంది, సైకలాజికల్ సేఫ్టీ. శ్రవణము విశ్వాసాన్ని నిర్మిస్తుంది. మధ్యలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనివ్వాలి. లేదా నిన్న సార్ చెప్పాడు బ్రాండింగ్ సెషన్లో చాలాసార్లు రిపీట్ చేసినది ఏమంటే, నాకు చివర్లో క్వశ్చన్ అడగండి. ఇది రిపీట్ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఎవరైనా మధ్యలో నన్ను ఇంటరప్ట్ చేయొద్దు అని మర్యాదగా చెప్పడం అనమాట. సో ఈ వర్డ్ మనం ఫస్ట్ నుంచి ఉపయోగించినాం అనుకోండి, మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను, అడిగిన దానికి సమాధానాలు చెప్పండి, ఏదైనా క్వశ్చన్ ఉంటే లాస్ట్లో అడగండి, లాస్ట్లో మనం మాట్లాడదాం అన్నప్పుడు ఆటోమేటిక్గా మన సెషన్ డిస్టర్బ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి శ్రవణం విశ్వాసాన్ని ఇస్తుంది, ఇంటరప్ట్ చేయకుండా లిజనింగ్ కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఏ ఫర్ అప్రాప్రియేట్ అపీరెన్స్. ఎస్, ఈరోజు గ్రూమింగ్ సెషన్లో అప్రాప్రియేట్ అపీరెన్స్. ఒకసారి స్లైడ్స్ చూడండి. ఎస్, ఇద్దరిని పెట్టాం. నేను ఈ స్లైడ్స్ తయారు చేయడానికి దాదాపుగా నేను గామా వాడతాను. గామాలో చాలాసార్లు ట్రై చేశాను, ఎందుకంటే ఇద్దరు ఒకే దాంట్లోకి రావాలా అని నా టార్గెట్. ఒక లేడీని ముందర చూపించి జెంట్ ముందర చూపించకపోతే అసలే లేడీస్ ఎక్కువ ఉన్నారు ఈ గ్రూప్లో. 272 బ్యాచ్ అంతా ఉన్నది ఎక్కువ, మేడం వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇద్దరు రావాలి, తర్వాత అప్రాప్రియేట్ పర్సన్సే రావాలని ట్రై చేస్తే ఫైనల్గా నాకు లభించేది అప్రాప్రియేట్ అపీరెన్స్. ఇక్కడ అప్రాప్రియేట్ అపీరెన్స్ సింపుల్గా ఉండాలి, ఎలిజెంట్, సొగసైన, కంఫర్టబుల్, వేసుకున్న వాళ్ళ కంఫర్టబుల్గా ఉండాలి. ఆ డ్రెస్ కాంటెక్స్ట్, సందర్భాన్ని బట్టి ఉండాలి. మనం వెళ్తున్న ఫంక్షన్కి వెళ్తున్నామా లేకపోతే ట్రైనింగ్ ఎలాంటి సందర్భంలో ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఉండాలి. అప్రాప్రియేట్గా ఉండాలి. అప్రాప్రియేట్గా అంటే ఒకసారి పురుష ట్రైనర్లు చూస్తే ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ నేను చూపించిన ఇమేజ్లో పురుష ట్రైనర్లు వెల్ ఐరన్డ్ ఫార్మల్ షర్ట్, ఫుల్ షర్ట్, ఫార్మల్ షర్ట్, వెల్ ఐరన్డ్ అన్నాడు. లైట్ కలరు మనకు ఫిగర్లో చూస్తే అర్థమవుతుంది. అండ్ బ్లేజర్. తర్వాత క్లీన్ షూస్ అయితే బ్లాక్ కలరు విత్ లేసు అండ్ పాయింట్ షూస్, మామూలు షూస్ కాదు, పాయింట్ షూస్. పాయింట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏదైనా పాయింట్ షూసే వాడమని సలహా. నీట్ హెయిర్ కట్ లేదా గ్రూముడ్ హెయిర్ కట్ బాగుండాలి, నీట్గా ఉండాలి. దెన్ ఒకవేళ గడ్డం ఎవరైనా పెంచే వాళ్ళైతే గ్రూమింగ్ జరిగి ఉండాలి. గ్రూమింగ్ ఉండాలి కానీ ఎట్లా పడితే అట్లా ఉండకూడదు, లేదా నీట్గా షేవ్ చేసుకోవాలి. ఇక్కడ గంపా సారు మామూలుగా సెషన్లకు వెళ్ళినప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకు సెషన్ ఇచ్చేటప్పుడు సారు ఒకటి చెక్ చేస్తూ ఉంటాడు. 40 మంది ఎదురు కూర్చుంటే వాళ్ళలో ఆటోమేటిక్గా 2 రోజులు సెషన్ అనుకోండి, ఆటోమేటిక్గా 2వ రోజుకి షేవింగ్ చేసుకోకుండా వచ్చేస్తారు. సార్ ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ అడిగి మీ పక్క వాళ్ళని ఇలా అనండి, ఏదది తగ్గేది ఎలా అంటాడే ఇట్లా అనండి అని అడుగుతాడు. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట వాళ్ళు షేవ్ చేసినారా లేదా అని. మనకు కూడా ఆఫ్లైన్లో సారు జెంట్స్ని అలాగే క్వశ్చన్ చేస్తాడు. చాలా మంది ఫస్ట్ రోజు ఏమో బాగా రెడీ అవుతారు, మంచి రూమ్ ఇచ్చినారు, 5 స్టార్ హోటల్ నీట్గా రెడీ అవుతారు. కానీ సెకండ్ రోజు వచ్చే వాటికి అప్పటికే రాత్రి ఎప్పుడో వదిలేసి ఉంటారు, తెల్లారుదామని మళ్ళీ 5 గంటలకు లేపుతారు. కాబట్టి దడ రెడీ అయ్యి వచ్చేస్తుంటారు. నో, ఖచ్చితంగా గ్రూముడు బేడైనా ఉండాలి లేదా నీట్ షేవింగ్ లోనే ఉండాలి జెంట్స్కి. ఇది ఖచ్చితంగా చూడడం జరుగుతుంది. ఇక్కడ ఫిగర్లో గమనిస్తే వాచ్ కూడా జస్ట్ అక్కడ కనిపిస్తూ ఉంది. చేతిని గమనిస్తే మీకు వాచ్ కూడా ఎలా ఉండాలనేది మనకు తెలిసిపోతుంది. బెల్ట్, బక్కల్ బెల్ట్ ఉండాలి. అంటే మనము వేసుకుంటాం కదా, మరీ వెనక వైపు పెద్దగా వచ్చి అది తోకలాగా ఉండకూడదు, కరెక్ట్ సైజ్ ఉండాలి బెల్ట్. అండ్ మనం వేసుకునే బ్లేజర్ కావచ్చు, టై కావచ్చు, పిన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతిదీ నీట్గా అపీరెన్స్లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూమింగ్లో బాగుంటేనే మనం ఏదైనా చెప్తే ఎదుటి వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ అవన్నీ కూడా మనం ఆఫ్లైన్లో ఎలా ఉన్నారో ఎప్పటికప్పుడు టైల్ సర్దే వాళ్ళు టై సర్దుతుంటారు,
మీ డ్రెస్ సరిగా లేకపోతే డైరెక్షన్ ఇస్తారు. మరి ఇది జెంట్స్ గురించి, మరి లేడీస్ గురించి ఏం చెప్పట్లేదు సార్, ఎక్కువ మంది మేమే కదా ఉండేది అని అనుకుంటూ ఉండొచ్చు. పక్కన ఒకసారి చూస్తే మహిళా ట్రైనర్లు ఫార్మల్ వేర్ శారీ ఆర్ బిజినెస్ సూట్. ఇక్కడ నీట్గా గమనిస్తే ఫార్మల్ వేర్ మరి పెద్ద పెద్ద బార్డర్లు ఉండేటివి కానీ, బ్రైట్ మరి మెరిసిపోయే కలర్స్, వర్క్ శారీస్ ఇలాంటివి కాకుండా సింపుల్గా అక్కడ చూపించిన, ఇది చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మేమైతే కొత్తగా బ్లేజర్లు కొనుక్కోవాల్సి ఉంటుంది, వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి శారీ అనేది మెయింటైన్ చేయడం లేడీస్కి ఆల్రెడీ తెలిసిన పద్ధతి. కాకపోతే మరీ ఫంక్షనల్గా ఉండకూడదు, ఫార్మల్గా ఉండాలి. బిజినెస్ సూట్ వాడేవాళ్ళు బిజినెస్ సూట్ కూడా వాడచ్చు. మినిమల్ యాక్సెసరీస్, ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే మినిమల్ యాక్సెసరీస్. ఏం మేడం మినిమల్ యాక్సెసరీస్ అంటే? మేడం చెప్తారు, తులసి మేడం చెప్పండి. మినిమల్ యాక్సెసరీస్. తెలియదు సార్. తెలియదు సార్. మినిమం యాక్సెసరీస్ అంటే మనం వాడే, ఇప్పుడు చైన్ వాడతాము అంటే గోల్డ్ వాడుతూ ఉంటారు, తర్వాత ఇయర్ రింగ్స్ వాడుతూ ఉంటారు. ఇలాంటివి ఏవి మరి పెద్ద పెద్ద రింగులు వాడి మనం మాట్లాడుతుంటే మన హావభావాలతో పాటు యాక్సెసరీస్ డిస్టర్బ్ చేయకూడదు. ఎవరిని? మనం ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గర్ల్స్ స్కూల్కి వెళ్ళి ఇస్తున్నారు సెషను, వాళ్ళు ఏం చూస్తారు చెప్పండి? ఎక్కువ భాగము యాక్సెసరీస్ ని గమనిస్తూ ఉంటారు. మనం వాటిలో ఎక్కువ ఫోకస్ చేసి పెద్ద పెద్ద రింగ్ వేసుకొని వెళ్ళింది అనుకోండి ట్రైనరు, ఆటోమేటిక్గా వాళ్ళ ఫోకస్ అక్కడ ఉంటుంది కానీ మన సబ్జెక్ట్ మీదకి రాదు, మనకు రెస్పాన్స్ రాదు, ఫీడ్బ్యాక్ కూడా రాదు, ఎందుకంటే వాళ్ళు వినరు కాబట్టి. కాబట్టి మనం ఏం చేయాలంటే తక్కువ అంటే మినిమం యాక్సెసరీస్ వాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ వాడడం కొంచెం కష్టమైపోయింది. నేను 1,50,000 అయ్యే వాటికి గోల్డ్ అంతా ఇంట్లోనో బ్యాంకులోనో దాచిపెడుతున్నాం తప్ప మనం వేసుకోవడానికి ధైర్యం కూడా చేయడం లేదు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ కూడా ఎవరు ట్రైనర్స్ వాడడానికి మంచిది కాదు. నేను ఎస్పెషల్లీ మీకు ఈ సెషన్లు అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ సెషన్ ఇస్తాం. మీరు ఈరోజు చెప్పిన క్యారెక్టర్స్ ప్రకారము ఆఫ్లైన్లో నేర్చుకున్న ప్రకారము మీకు ఇష్టమైన ఒక టాపిక్ని మేము మీతో ప్రాక్టీస్ చేయిస్తాం. ఒక వారం కానీ మీ నంబర్ బట్టి రోజు ఆసక్తిని బట్టి డైలీ 3 కానీ 2 కానీ ఛాన్స్ ఇస్తాం. నేనైతే అంటే అప్పుడు కొద్దిమంది వస్తాం, మెంటరో లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరో ఒకరో ఇద్దరు వచ్చి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. నేనున్నానంటే మాత్రం అసలు గ్రూమింగ్ సరిగా లేకపోతే నేను సెషన్కే అలౌ చేయను, ప్రిపేర్ అయ్యి వచ్చినా కూడా. బ్లేజర్ లేకుండా చెప్తానంటే నేను ఒప్పుకోను. కొద్దిమంది రెడీ అయిపోయి వచ్చేస్తారు వితౌట్ బ్లేజర్. నేను బ్లేజర్ ఎక్కడో పెట్టేసాను సార్ అంటే నేను బ్లంట్గా రిఫ్యూజ్ చేసేది కూడా ఆల్రెడీ వాళ్ళు ట్రైనర్లు అయి ఉండొచ్చు. కానీ మినిమం మనము ఫాలో కానప్పుడు మనం ట్రైనింగ్ ఎలా ఇస్తాం? సో ఖచ్చితంగా వితౌట్ బ్లేజర్ చెప్పడానికి అక్కడ ప్రయత్నం చేయకండి. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మనం రెగ్యులర్గా మాట్లాడడం వేరు, విత్ గ్రూమింగ్తో మాట్లాడడం వేరు. ఆ ఎఫెక్ట్ మీరు వేసుకొని వెళ్ళి మాట్లాడినప్పుడే మీకు తెలుస్తుంది. అది ఆఫ్లైన్ మీరు ఎలాగో గమనిస్తారు, తర్వాత ప్రాక్టీస్లో కూడా ఉంటేనే మనం సర్వైవ్ కాగలుగుతాం. మనం అనుకున్నట్లుగా ట్రైనర్గా మనం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ పాటించాల్సి ఉంటుంది. సో మహిళా ట్రైనర్లు అయినా సరే మరి మంచి అంటే కంఫర్టబుల్గా ఉండే దుస్తులు, వాచెస్ కూడా మరి అది రింగ్ ఏలాడేలాగా ఉండకుండా కరెక్ట్గా చేతికి సరిపోయేలాగా ఉండాలి. బెల్ట్ది అవాయిడ్ చేస్తాము. మనం మామూలుగా గోల్డ్ కలర్లో ఉండేటివి కానీ విత్ చైన్తో ఉంటాయి చూడండి, అవే జెంట్స్ అయినా లేడీస్ అయినా వాచెస్ని వాడాల్సి ఉంటుంది. ఇది మనము అప్రాప్రియేట్ అపియరెన్స్. సో గ్రూమింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు గ్రూమింగ్లో ఉన్నప్పుడే మిమ్మల్ని ఆఫ్లైన్కి అలౌ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు అక్కడికి కూడా మేము ఇట్లనే వచ్చేస్తాం, షూ లేకుండా వస్తాము, బెల్ట్ లేకుండా వచ్చేస్తాము, టక్కు లేకుండా వస్తాము, బ్లేజర్ తీసేసి వస్తామంటే మెంటర్స్ వెంటబడి బ్లేజర్ వేపిస్తాం. అవన్నీ అప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నేను వినను అని కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి మైక్ మాత్రం మీ చేతికి రాదు. మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికి కూడా మైక్ పొరపాటు కూడా మీ చేతికి రాకుండా చూసుకుంటాం. అదైతే గ్యారెంటీ. ఎందుకంటే ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు ఎందుకు నిర్మలా మేడము, రమా వాసుదేవ్ మేడము, హరినారాయణ సారు, లతా మేడము రోజు బ్లేజర్ వేసుకొని ఎందుకు కూర్చుంటున్నామంటే మీరు అలవాటు చేసుకోవాలనే ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. కాబట్టి గ్రూమింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మన ఇంపాక్ట్లో ఉంటేనే మనం ట్రైనర్స్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ట్రస్ట్ కమ్యూనికేషన్. నెక్స్ట్ లెటర్ టీ. టీ ఫర్
ట్రస్ట్ కమ్యూనికేషన్. నేను లాస్ట్ స్లైడ్ లో ఎందుకు టైం స్పెండ్ చేశానంటే అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రస్ట్ కమ్యూనికేషన్. ఎస్, టీ ఫర్ ట్రస్ట్ కమ్యూనికేషన్. ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారంటే జోక్స్ వేయాలి, మనం ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలి, కానీ జెండర్ బయాస్ ఎగ్జాంపుల్స్ చెప్పడం కరెక్ట్ కాదు. జెండర్ బయాస్ అంటే ఎస్పెషల్లీ పురుష ట్రైనర్లు లేడీస్ మీద, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద, వేరే వాళ్ళ మీద, వాళ్ళలో ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యారనుకోండి, రెస్పాండ్ కాకుండా రియాక్ట్ అయితే మొత్తం సెషన్ పోతుంది. నెక్స్ట్ సెషన్ ఆయనకు అవకాశం కూడా ఉండదు, ఈయన ఇలా చేస్తాడు కాబట్టి. రెండవది పర్సనల్ జోక్స్ కూడా మనం వేరే వాళ్ళ మీద పర్సనల్ జోక్స్ వేయకూడదు. మరి ఏం చేయాలి? డామినేట్ టోన్ కూడా ఉండకూడదు, మరి డామినేట్ వాయిస్ తో కూడా మనం మాట్లాడడానికి వీలేదు. ట్రైనర్ వాయిస్ షుడ్ ఇన్వైట్ పార్టిసిపేషన్. మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు మాట్లాడడానికి హ్యాపీగా ముందుకు రావాలి, కానీ రిజిడ్ గా ఉండిపోకూడదు. వాళ్ళకి నచ్చకపోతే ఆటోమేటిక్గా రిజిడ్ గా ఉండిపోతారు, కొద్దిమంది రియాక్ట్ కూడా అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నారీ సెల్ ఉంది మన దగ్గర, ఇంపాక్ట్ లో నారీ సెల్ ఉంది. నళిని మేడం మరి ఎగ్జాంపుల్ చెప్తారు. మేడం నళిని మేడం ఏదైనా మనకి సెషన్కి వస్తే మాక్సిమం మేడం మనకు ఒక సెషన్ ఇస్తారు, స్టోరీ టెల్లింగ్ లో కానీ అట్లా వస్తారు మేడం. మేడం ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తారు. అంటే నారీ సెల్ నడుపుతూ ఉన్నారు అంటే లేడీస్ కి ఏమేమి ఫేస్ చేస్తున్నారు ఇంపాక్ట్ లో అనేటివి కూడా ఇక్కడ మేడం తెలియజేస్తారు. మరి అక్కడ యాక్చువల్ గా ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన ఇంపాక్ట్ లో కూడా జరిగాయి అన్నమాట. మంచి ట్రైనర్లు అయినప్పటికీ వాళ్ళు జెండర్ బయాస్ మీద జోక్స్ వేయడం ఇలాంటివి చేసినప్పుడు దాన్ని నెక్స్ట్ ఎవరైనా ఇప్పుడు మనం రికార్డ్ అవుతుంది, రికార్డింగ్ సెషన్ ఎవరైనా చూడొచ్చు. అలాంటి చూసినప్పుడు కూడా వీణ ఇలా చేస్తాడు అని ప్రాపగాండా అవుతుంది. కాబట్టి మనం నీట్గా మనము జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ట్రైనర్ గా డామినేట్ చేయకూడదు. మరి జోక్స్ వేయాలంటే ఎలా వేయాలి అంటే, ఎలా వేస్తే సరిపోతుందంటే మన మీద మనం వేసుకోవచ్చు. మీ మీద మీరు జోక్ వేసుకుంటే ఎవరు వాళ్ళు నవ్వుతారు. ఆ మనకు ఆ కెపాసిటీ ఉండాలి. మన మీద జోక్ వేసి వాళ్ళందరూ నవ్వుతున్నప్పటికీ మనము హ్యాపీగా ఉండగలిగితే మన మీద మనం జోక్ వేసుకోవచ్చు. మన ఎగ్జాంపుల్ నిన్న చూడండి, కావాలంటే బ్రాండింగ్ లో సార్ తీసుకునే ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎవరిని చూపించలేదు సార్, మోస్ట్లీ చూపించింది తన గురించే. తను ఎలా వచ్చాడు, తను ఎలా నేర్చుకున్నాడు, తను ఎలా సంపాదిస్తున్నాడు, తను ఎలా బ్రాండింగ్ చేసుకున్నాడు, ఇదే ఇప్పుడు చెప్తూ తర్వాత కూడా చెప్పాడు సార్, నేను ఇప్పుడు బ్రాండింగ్ చేసుకుంటున్నాను మీ గ్రూప్ లో అని కూడా చెప్పాడు. ఆయన గిఫ్టింగ్ చేస్తారని చెప్పుకున్నాడు, సెషన్స్ ఏమిట్లో చెప్తాడో చెప్పుకున్నాడు, నాకు అవకాశాలు ఉంటే చెప్పండి అని కూడా చెప్పాడు. అలా చేసుకోవచ్చు. మన గురించి మనము మన ఓన్ ఎగ్జాంపుల్స్ కానీ మన మీద జోక్స్ వేసుకోవడం కానీ చేయడం వల్ల ఏమి ఇబ్బంది అయితే ఉండదు. మరి ఎత్తు మీద కానీ, రంగు మీద కానీ, క్యాస్ట్ మీద కానీ, రిలీజియన్ మీద కానీ, ఎస్పెషల్లీ చట్టాల మీద, గవర్నమెంట్ మీద, చట్టాల మీద మనం అస్సలు యాజ్ ఏ ట్రైనర్ గా మాట్లాడకూడదు. మాట్లాడినామంటే మనం ట్రైనర్ కాదు, అది వేరే ప్లాట్ఫామ్. నాయకుడిగా మనం యూనియన్ లీడర్స్ గా పనిచేసి ఉంటాం. అదే టెంపోతో ఇక్కడ మాట్లాడినాం అనుకోండి, ఆటోమేటిక్ మీరు ట్రైనర్ గారు. కొద్దిమంది నెక్స్ట్ టైంకి మీకు అవకాశాలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ట్రస్ట్ కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దెన్ ఇంటిగ్రిటీ స్టాండర్డ్స్. ఐ ఫర్ ఇంటిగ్రిటీ స్టాండర్డ్స్. ఎస్, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. ఇంటిగ్రిటీ స్టాండర్డ్స్ లో ఎస్, టైం డిసిప్లైన్ ముఖ్యంగా ఉండాలి. టైం అంటే ఎంతకు స్టార్ట్ చేస్తున్నారు, ఎంతకు ఎండ్ చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా 8:15 8:30 వరకు 20 మెంబర్స్ వస్తారేమో అనుకున్నాం, కానీ అవసరం లేదు, టైం స్టార్ట్ చేసేస్తే అయిపోద్ది కదా అని స్టార్ట్ చేసేసాము. జరుగుతుంది, నో ప్రాబ్లం. అది 10 మంది వచ్చారా, 2 వచ్చారా, ఎంతమంది వచ్చినా కూడా మన సెషన్లు జరుగుతాయి. దెన్ కంటెంట్ ఒరిజినాలిటీ. ఇక్కడ సొంత పరిశోధన ఉండాలి, సొంతంగా తయారు చేసి ఉండాలి. ఎవరిదో పీపీటీ తెచ్చేసి లేకపోతే ఎవరిదో కంటెంట్ తీసుకొని వచ్చి మనం చెప్పామనుకోండి, ఆటోమేటిక్గా మీకే నచ్చదు, మీకే ఏదో మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది, మీరు ఆటోమేటిక్గా డల్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే సొంతంగా తయారు చేసి చెప్తే మనకు దాని మీద కాన్ఫిడెంట్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. తప్పులు ఉన్నాయా లేదని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొంతంగా ప్రిపేర్ చేసినామని కాన్ఫిడెన్స్ మనల్ని మాట్లాడింపజేస్తుంది, స్టాప్ చేయదన్నమాట. తర్వాత రెస్పెక్ట్ ఫర్ బౌండరీస్. ఇక్కడ వ్యక్తిగత హద్దులను గౌరవించడం. ఏంటి వ్యక్తిగత హద్దులు అంటే, ఒక సినిమాలో అనుకుంటా, నీ ఫ్రీడమ్ నా ముక్కు కొన వరకే. మనిషిలో ముందుండే భాగం ఏదంటే ముక్కు ముందుకుంటుంది. ఈ ముక్కు కొన వరకు మాత్రమే ఎదుటి వాళ్ళు ఎవరైనా కావచ్చు,
వాళ్ళ ఫ్రీడమ్ ఎంతవరకు ఉంటుందంటే అంతవరకు ఉంటుంది. అంతకంటే వచ్చారంటే అది ఫ్రీడమ్ కాదు, మరి బలవంతం చేయడం కిందకి వస్తుంది. కాబట్టి మనము వ్యక్తిగత హద్దుల్ని ఖచ్చితంగా గౌరవించాలి. ఎదుటి వాళ్ళ వ్యక్తిగత గౌరవాన్ని కాపాడేలాగా మన టాకటివ్నెస్ కానీ మన సబ్జెక్ట్ కానీ ఉండాలి తప్ప అంతకు మించి వెళ్ళడానికి వీల్లేదు. ఎస్. దెన్ లెటర్ బి. వి ఫర్ వాయిస్ అండ్ విజువల్ అలైన్మెంట్. ఇక్కడ మీరు గమనిస్తే వాయిస్ అండ్ విజువల్ అలైన్మెంట్. కాన్ఫిడెన్స్ లుక్స్ ద సేమ్ ఇన్ మెన్ అండ్ ఉమెన్. ఇక్కడ కాన్ఫిడెన్స్ అనడానికి మెన్ ట్రైనరా లేకపోతే ఉమెన్ ట్రైనరా అనేది లేదండి. మనము కాన్ఫిడెంట్గా ఉండడం అంటే నిటారుగా నిలబడ్డామా లేదా. ఒకసారి హెయిర్ని ఇలా ఇలా అనడానికి మనం యాంకరింగ్ చేయట్లేదు, ట్రైనర్స్ మనం. కాబట్టి మన హావభావాలు కానీ మన బాడీ పోస్చర్ కానీ నిలబడే స్టైల్ కానీ ప్రతిదీ కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎదుటి వాళ్ళు మనల్ని పేరు పెట్టేలాగా ఉండకూడదు. కాలు పైకి పెట్టుకోను లేకపోతే కాలు మీద కాలు ఇలా వేసుకోను నిలబడుతూ ఉంటారు చాలా మంది. అవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎదురుగా ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిక్చర్లో ఉన్నట్లుగా ఎదురుగా మనకు ఒక పోడియం ఉందనుకోండి, దాని మీద మన మెటీరియల్ పెట్టుకోవచ్చు. పోడియం లేదు, పోడియం లేనప్పుడు కాబట్టి ప్రతి దానికి ప్రిపేర్గా ఉండాలి. అక్కడ ఇలానే ఉంటుందని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేకుండదు. నేను స్కూల్ విజిట్ల గురించి చెప్పేటప్పుడు ఆ విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. ఎస్, కాన్ఫిడెన్స్ లుక్స్ ఇన్ మెన్ అండ్ ఉమెన్ సేమ్. మరి ఎలా కాన్ఫిడెన్స్ వస్తుందంటే టోన్ స్టడీగా ఉంటుంది. స్థిరమైన గొంతు నమ్మకాన్ని ఇస్తుంది. స్థిరమైన గొంతు మనకు వాయిస్ మాడ్యులేషన్ లో ఎలా ఉండాలి అనేది చెప్పున్నారు. ఎలాంటి గొంతు ఎప్పుడు ఉపయోగించాలి, దాంట్లో మీకు అన్నీ తెలుసు. పిచ్చు, టోను, ఇవన్నీ కూడా పాస్ ఎప్పుడు ఇవ్వాలి, మధ్యలో ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేర్పించారు. కాబట్టి ఇంకా వీలైతే నవరసాలను కూడా మనం కొన్ని అవకాశం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ఉపయోగిస్తూ పోతే మన గొంతు స్థిరంగా ఉంటుంది, నమ్మకాన్ని ఇస్తుంది. దెన్ ఐ కాంటాక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ పార్టిసిపెంట్స్, ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఎవరైతే మనకి ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళ వైపు చూడకుండా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అది కరెక్ట్నెస్ అనిపించదు. అట్ ది సేమ్ టైం మనం అందరినీ గమనిస్తున్నామన్న విషయం ఎవరికి తెలియాలి? పార్టిసిపెంట్. పెద్ద హాల్, మీకు మీ ఎదురుగా 1000 మంది ఉన్నారు. దీనికి కొన్ని ఫార్ములాస్ కూడా చెప్తారు. వి షేప్ లో చూడమని, అంటే ఆ వైపు స్టార్ట్ చేసి సెంటర్కి వచ్చి మరీ వెళ్ళడం. డబ్ల్యూ షేప్ లో ఇలా వచ్చి ఇలా సెంటర్కి వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చి మరీ చూడు. ఇవన్నీ అంటే మనం ఇట్లా తల తిప్పి చూడడం అని కాదు, మన ఐ కాంటాక్ట్, ఐస్ తోనే మనము చూడడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా క్వశ్చన్ టు ఆన్సర్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఐ కాంటాక్ట్ తీసుకోవాలి. మనం ఎక్కడో చూస్తూ ఆన్సర్ చేసామనుకోండి, అది కరెక్ట్నెస్ అనిపించదు. సో కెమెరా ఒకవేళ ఆన్లైన్ లో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మరి ఆన్లైన్ సెషన్ లో ఉన్నాము. మరి ఎలా ఐ కాంటాక్ట్ ఇక్కడ ఎలాగా మీ కళ్ళలో నేను ఎలా చూడగలుగుతానంటే, నేను కెమెరా వైపు చూస్తున్నానంటే మిమ్మల్ని చూస్తున్నట్టే లెక్క. మీరు కెమెరా వైపు చూస్తున్నారంటే నన్ను చూస్తున్నట్టే లెక్క. అది కూడా ఆన్ చేసింటేనే. ఆన్ చేయకుంటే ఈ ప్రాబ్లమే ఉండదు అనమాట. కానీ ఆన్ చేయడం అనేది ఎటిక్వేట్, అది పద్ధతి. ఒక సెషన్ లో మనం ఉన్నామంటే వీడియో ఆన్ చేయకుండా ఉండడం అనేది కరెక్ట్నెస్ కాదు. ఆటోమేటిక్గా ట్రైనర్కి ఉండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ అది. ఎస్, మీరు ఎలా ఉన్నారు అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కెమెరా ఆన్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పోస్చర్ స్ట్రైట్. ఇక్కడ శరీర భాష నమ్మకాన్ని ప్రకటిస్తుంది. మనం సబ్జెక్ట్ ఎంత తక్కువ చెప్తున్నాము కూడా మన శరీర భాష బాగుంది, మన శరీర భాష బాగుంది. సార్ అన్మ్యూట్ చేసుకోండి. మన శరీర భాష బాగుంటే ఆటోమేటిక్గా పక్కన పిక్చర్ లో మనము అదే చూస్తున్నాం, ఐ కాంటాక్ట్ చూస్తున్నాము, ప్లస్ ఆమె ఎలా నిటారుగా నిలబడింది అనేది కూడా మనం గమనించవచ్చు అనమాట. మరి పోస్చర్ స్ట్రైట్, శరీర భాష నమ్మకాన్ని మనకి బాడీ లాంగ్వేజ్ అంతా తెలియజేశారు కాబట్టి మరి చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. దెన్ నెక్స్ట్ లెటర్ ఈ ఫర్ ఎంపతి ఇన్ ఎంగేజ్మెంట్. ఇక్కడ ఎంపతి అనేది చాలా మంచి వర్డ్, పెద్ద వర్డ్. ఎవరైనా చెప్తారా ఎంపతి అంటే? ఎనీబడి ప్లీజ్. ఎంపతి అంటే ఏంటి? ఎదుటి వారి సిచ్యువేషన్ లో మనం ఉండి వారి గురించి ఆలోచించడం సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. స్టెప్పింగ్ ఇన్ వన్స్ షూస్. ఎస్ మేడం, వారి బూట్లలో కాళ్ళు పెట్టడం అని రాదు మేడం చెప్తున్నా. ఎస్ సార్. డాక్టర్ కాబట్టి మేడంకి ఇంకా బాగా, ఎందుకంటే పేషెంట్ చూసేటప్పుడు ఆటోమేటిక్గా
వాళ్ళ గురించి తెలుసు. కొద్దిమంది అసలు చెప్పరు, ఏమీ చెప్పకుండా మనం అన్నీ తెలుసుకోవాలా. డాక్టర్ అంటే అన్ని తెలియాలి కదా అని కూడా అనేవాళ్ళు ఉన్నారు ఇంకా. కానీ మనము వాళ్ళ స్థానంలోకి వెళ్ళి చూడగలిగితే వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము. అదే ఎంపతి అంటే. ఎంపతి, సింపతి అంటే సానుభూతి చూపించడం. వాళ్ళ స్థానంలో నిలబడే పని లేదు. వాళ్ళకి ఏది కావాలో అరేంజ్ చేసినా కూడా సానుభూతి తెలపడం అంటాం. డబ్బులో, అన్నమో, లేకపోతే ఏదైతే అది. అదే ఎంపతి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వారి స్థానంలో నిలబడినప్పుడు మాత్రమే మనం, ఎస్పెషల్లీ ట్రైనర్కి మన ఎదుటి కూర్చున్న పార్టిసిపెంట్ల గురించి వారి స్థానంలో నిలబడితేనే మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మీట్కి వెళ్ళినప్పుడు మీరు ఏం మాట్లాడితే బాగుంటుంది, హ్యూమన్ రిలేషన్స్ గురించి మాట్లాడితే వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, సేల్స్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, సేల్స్ ఇలాంటివి కావాలి. అవే ఆశిస్తారు. మంచి సెషన్ హ్యూమన్ రిలేషన్స్ గురించి మాట్లాడతాను, భార్య ఎట్లుండాలా, భర్త ఉండాలా, కొడుకు ఎట్లుండాలా అని చెప్తే అవి వాళ్ళకి ఎక్కవు. అదే ఒక అపార్ట్మెంట్ లో పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనేటప్పుడు అక్కడ చెప్పాల్సింది ఏంటి, పేరెంటింగ్ గురించి చెప్పాలి. తల్లిదండ్రులకి చెప్పాలి, పిల్లలకి చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అక్కడ పోయి మన బిజినెస్ గురించి మాట్లాడట్లేదు, అక్కడ మార్కెటింగ్ గురించి మాట్లాడినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఎక్కడ మనకు వారి స్థానం, మనకు వాస్తవంగా ట్రైనర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను బ్రాండింగ్ చెప్పేటప్పుడు కానీ, చక్రి సార్ మాటల్లో కానీ ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు ఎలాంటి వస్తున్నాయో చెప్తున్నారు. కానీ అక్కడ ఎస్టిమేట్ చేసేది ఎవరో ఒక మేనేజర్ ఎస్టిమేట్ ఇదైతే చాలు సార్ అంటాడు. కానీ అక్కడ అది కాదు, ఇంకా వేరే అవసరం ఉంటుంది. ఎట్లా తెలుస్తుందంటే, మనం కొన్ని క్వశ్చన్స్ వేస్తే కొంతసేపు వాళ్ళని పార్టిసిపేట్ చేయనిస్తే వాళ్ళ అవసరం ఏదో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం వాళ్ళకి కావాల్సిన దాని గురించి మనం మాట్లాడితే వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు. కానీ మనకేదో ప్రిపేర్ అయిపోయి మాట్లాడినాం అనుకోండి, మన సెషన్ ఫెయిల్యూర్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎంపతితో ఎంగేజ్ చేయాలి. ఎవరిని, మన ఎదుటి పార్టిసిపెంట్ అని ఎంపతితో ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయడానికే మనం ఉన్నాం. మరి వారి స్థానంలో నిలబడి ఆలోచించడం. ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్ ఎప్పుడూ చెప్తూ ఉంటాను. స్టాలిన్ సినిమా చిరంజీవి పరీక్ష రాసేకి ఒక అమ్మాయి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఇద్దరు ఉన్నప్పుడు ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తాడు, ఇంకొక అమ్మాయికి హెల్ప్ చేయలేడు. అమ్మాయికి వేరే వాళ్ళు ఎవరో పరీక్ష రాస్తామని మాట ఇచ్చింటారు. పరీక్ష టైంకి వాళ్ళు రారు. రాకపోగా అమ్మాయి ఏం చేస్తుంది, కాలేజీలో రిక్వెస్ట్ చేస్తే ఎవరైనా పిలుచుకొచ్చుకో, పర్మిషన్ ఇస్తామంటారు. స్క్రైబ్ అంటాం మనం. స్క్రైబ్ కోసం బయటికి పోయి అందరినీ ప్రాధాయపడుతుంది. ఎవరు రారు, నాకు టైం లేదు ఏంటనేసి అమ్మాయిని రిజెక్ట్ చేస్తారు. అమ్మాయికి ఎగ్జామ్కి వస్తుంది, ఊరినే కూర్చుంది. ఎందుకంటే 2 హ్యాండ్స్ ఉండవు అమ్మాయికి. అంతా తెలుసు, అంతా రాయగలదు, కానీ హ్యాండ్స్ లేవు. హ్యాండ్స్ లేకపోవడం వల్ల రాయకపోతే అమ్మాయి పరీక్షలోనే అలాగే కూర్చొని ఆ తర్వాత పరీక్ష తర్వాత పైకెక్కి అదే బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకి సూసైడ్ చేసుకుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న మొత్తం సొసైటీ అంతా చుట్టూరా వచ్చేసి సానుభూతి తెలుపుతారు. ఎంపతి ఇక్కడ చూపించరు, సానుభూతి తెలుపుతారు. కొద్దిమంది అమ్మాయి ఎందుకు చేసుకునింది అనేది, అంటే వాళ్ళకి తెలిసిండే రీజన్స్ కొన్ని బ్యాడ్ గా కూడా మాట్లాడడం జరుగుతుంది. లవ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, అది ఇది అన్నప్పుడు చిరంజీవి కోపం వచ్చేస్తుంది. ఆయన కూడా యాంగర్ మేనేజ్మెంట్ నుంచి బయటకు వచ్చేసి సీరియస్ అయిపోయి మీదకి వెళ్ళిపోతే, అదేంటి ఒక వర్డ్ చెప్తాడు, అప్పుడు ఒక డైలాగ్ ఇస్తాడు. ఈ అమ్మాయి తను చేతులు యాక్సిడెంట్ లో పోయినప్పుడు కూడా ఇంత పిరికిగా కానీ ఆలోచించలేదు. ఇప్పుడెందుకు ఆలోచిస్తుందంటే, ఇంకెవరు నాకు హెల్ప్ చేయరు అని డిసైడ్ అయింది కాబట్టి అమ్మాయి సూసైడ్ చేసుకునింది అని. చాలా మంచి లెసన్. ఎంపతి అంటే ఆ అమ్మాయి స్థానంలో ఎవరు నిలబడలేదు. కానీ అదే సినిమాలో నెక్స్ట్ సిచ్యుయేషన్లో ఎంపతి ఎలా ఉంటుందో కూడా చూపిస్తారు. అదే ఫిజికల్లీ ఛాలెంజ్ పిల్లల 100 మీటర్స్ పరుగు పందెం ఈ మధ్య చాలా వస్తున్నాయి. యూట్యూబ్లో చూస్తే చాలా, అసలు ఇదేది అంత్యాక్షరి కాదు, చైర్స్ ఏమంటారు మేడం, అది 3 చైర్లు వేసేసి కూర్చోబెడతారే, మ్యూజికల్ మ్యూజికల్ చైర్స్ లో కూడా ఎంపతి కోసం పిల్లలతో చేపించారు. చాలా మంది వీడియోస్ వస్తూ ఉన్నాయి యూట్యూబ్ లో. మరి ఈ పిల్లలు అందరూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, కాళ్ళు కానీ చేతులు కానీ సరిగా లేని వాళ్ళు పరుగు పందెంలో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తుంటారు. పరిగెత్తుతూ వెళ్తూ మరి ఒక్క క్షణము టచ్ చేస్తే, రిబ్బన్ పట్టుకుంటే వాడు టాప్ ఫస్ట్ అవుతాడు, ఛాంపియన్ అవుతాడు. కానీ ఈ లోపల ఏం జరుగుతుంది, వెనక ఒక అబ్బాయి కాలుకు తగులుకొని కింద పడిపోతాడు. కింద పడిపోగానే అక్కడ ఉన్న ఎవరైతే మూమెంట్ కి దగ్గర అయ్యారో, విన్నర్ గా పోతారో, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళంతా ఏం చేస్తారు, అది వదిలేసి వెనక్కి వచ్చేసి ఆ అబ్బాయిని అందరూ కలిసి ఆ పిల్లోని కొద్దిగా
బాగా అంటే లేపి కొంచెం సాంత్వన చేకూర్చిన తర్వాత అక్కడితో ఆగలేదు, అందరూ కలిసి ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని ఒకే లైన్ లో వచ్చి ఒకేసారి రిబ్బన్ ని టచ్ చేస్తే దట్ ఈస్ ద మూమెంట్. అసలు అది ఎంత హృదయంగా తీశారు. అదే ఆ సినిమాలో ఉన్న హైలైట్లు. ఇంకా ఆ తర్వాత ఆయన ఫార్ములా తీసుకొస్తాడు, ఇంకో ముగ్గురికి సాయం చేస్తే అనేది ఎంపతికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా దాన్ని చెప్పుకోవచ్చు మనం. మరి ఎంపతి ఎలా ఎంగేజ్ అవుతుంది అంటే ఫస్ట్ పేర్లు వాడండి. ఎవరు వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ పార్టిసిపెంట్సే ఉంటారు, లేదా ఇప్పుడు మనకి ఎలాగూ మీ పేరు కనిపిస్తుంది కాబట్టి నాగప్రదీప్ గారనో, తులసి గారనో, లేకపోతే అనురాధ గారనో, హైమవతి మేడం అనో ఆటోమేటిక్గా చెప్పేస్తూ ఉంటాం. కానీ మనం ఒక ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు పేర్లు అంత ఈజీగా తెలియనప్పుడు అడగచ్చు, సార్ మీ పేరేంటి అని మర్యాదపూర్వకంగా అడిగితే వాళ్ళ పేరుతో లేదా మనం ఒక అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు, నాకు ఏదైనా క్వశ్చన్ అడిగేవాళ్ళు మీ పేరుతో పరిచయం చేసుకోండి అని కూడా చెప్పచ్చు ముందే. చెప్పినప్పుడు మన అనవసరంగా కొద్దిమంది ఏం వాడతామంటే ఆ రెడ్ టీ షర్ట్ సారు అన్నారు అనుకోండి, అదంతా బాగుండదు అనమాట. అది స్కూల్లో పనికి వస్తుంది, స్కూల్లో మనకు పనికి వస్తుంది, లేదా చిన్నపిల్లలు పనికి వస్తుంది. కానీ ఇంటర్మీడియట్ ఆ పై ప్రాంతంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఐడెంటిఫై చేయడం అలా కాదు. కాబట్టి వాళ్ళ పేరు అడిగినాం అనుకుంటే ఆటోమేటిక్గా పేరు చెప్పకుండా ఎవరు ఉండరు. పేరు చెప్పినప్పుడు పేర్లతో సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్. షై లెర్నర్స్, సైలెంట్ గా పాల్గొనే వారిని ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మన ఇంపాక్ట్ లో కూడా షై లెర్నర్స్ ఉంటారు. ఇప్పుడు షై లెర్నర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే వీడియో ఆన్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళని షై లెర్నర్స్ గా మనము ఖచ్చితంగా అనుకోవచ్చు. కానీ ఆఫ్లైన్ లో వీడియో ఆఫ్ చేసుకోలేదు, మీరు అక్కడికి వచ్చారంటే, ఆఫ్లైన్కి వచ్చారంటే మీరు అందరికీ కనపడతారు. ఆటోమేటిక్ గా ఆ రోజు జరిగేది ఏమంటే బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్లకు మైకు తక్కువ వస్తుంది. షై లెర్నర్లని అదే పనిగా పట్టకపోయి ఎవరు చక్రి సార్ పట్టుకొని పోయి వాళ్ళతో చేయిస్తారన్నమాట. అవన్నీ అక్కడ చూస్తేనే, అదేది బిగ్ స్క్రీన్ అంటాం కదా, స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. మరి షై లెర్నర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేస్తారు. సారే కాదు, ప్రదీప్ గారు వచ్చినా కూడా ఎప్పుడో 11 గంటలప్పుడు సెషన్ తీసుకున్నప్పుడు కూడా ఎవరైతే షై లెర్నర్స్ ఉన్నారో ఐడెంటిఫై అయిపోతారు. 20 మంది 40 మంది ఉంటారు. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎంతమంది చూసింటారు. మన దగ్గరికి వచ్చేసి మన భుజాల మీద జెంట్స్ అయితే చేసి అప్పుడే మనల్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. అదే లేడీస్ అనుకోండి, దగ్గరగా వచ్చి వాళ్ళని ఏదో రకంగా క్వశ్చన్ చేయడం కానీ మాట్లాడించడం కానీ జరుగుతుంది. సో షై లెర్నర్స్ ని మనం కూడా ఎక్కడైనా సెషన్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళతో ప్రమాదం ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేయరు, క్వశ్చన్ చేయరు, ఎందుకంటే వాళ్ళకే భయం, వాళ్ళకే ఇబ్బంది ఉంది. అలాంటి వాళ్ళని మనం ఎంగేజ్ చేస్తే ఆటోమేటిక్గా పార్టిసిపేషన్ పెరుగుతుంది. దెన్ అప్రిషియేట్ ఆల్వేస్. ఒకవేళ ఒక షై లెర్నర్ని నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు చిన్న ఆన్సర్ వచ్చింది అనుకోండి, వెంటనే అప్రిషియేట్ చేస్తే ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ ట్రైనర్కి క్లాపింగ్ చేయించడం కానీ, అప్రిషియేట్ చేయడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆది సార్ మనకి చెప్పేది ఏంటి, ట్యాప్ యువర్ సెల్ఫ్ అని చెప్తూ ఉంటారు సార్. భుజం తట్టుకోండి మిమ్మల్ని మీరని ఎప్పుడు మనల్ని అప్రిషియేట్ చేసుకోవాలి. అట్లనే వేరే కొన్ని ఎవరైతే ఆన్సర్ చేస్తారో అలాంటి వాళ్ళు. ఎంపతి క్రియేట్స్ కనెక్షన్ క్రియేట్స్ లెర్నింగ్. మనకు ఎప్పుడైతే ఎంపతితో మనము స్టార్ట్ చేసామో కనెక్షన్ పెరుగుతుంది, కనెక్షన్ పెరిగితే లెర్నింగ్ పెరుగుతుంది, లెర్నింగ్ పెరిగితే వాళ్ళు మన నుంచి పక్కకు పోరు, అటెన్షన్ ఉండిపోతారు. ఎస్, ఇక్కడికి రిలేటివ్ అనే 8 లెటర్స్ సంబంధించి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఎవరైనా టక చెప్పేస్తారా రిలేటివ్ కి యాక్రోనిమ్ ఫాస్ట్ గా? నేనైతే చూసుకుంటున్నాను, మీరైతే చెప్పగలిగితే చెప్పండి, నోట్ చేసుకున్నా పర్లేదు, అవి చెప్పినా కూడా నో ప్రాబ్లం. ఎనీబడి రిలేటివ్ అనేది కంప్లీట్ చేశాను నేను. రిలేటివ్ అంటే ఆర్ అంటే ఏమి, ఈ అంటే ఏమి, ఎల్ అంటే ఏమి, ఏ అంటే ఏమి, TIVE. ఎనీబడి? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. షెల్ ఐ? హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఈ రోజు సెషన్ మాత్రం మళ్ళీ ఒక టీచర్ ని చూసాను. ఒక టీచర్ ఎట్లా చెప్తారో సేమ్ పాయింట్ ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ సార్. అండ్ రిలేటివ్ గ్రూమింగ్ అనేటువంటిది ఒక కొత్త వర్డ్, మీరు ఎలా తీసుకున్నారో ఆ వర్డ్ ని అనేటువంటిది సూపర్. అంటే మనం ఎలా క్రియేటివ్ గా ఆలోచించాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ కి పేరు పెట్టడానికి ఎంత క్రియేటివ్ గా ఆలోచించాలనేటువంటి విషయం చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే. అందులో రిలేటివ్ అనే దానికి మీరు చెప్పినటువంటి వర్డ్స్, ఐ మీన్ ఇవి అక్రోనిమ్స్. సార్, రెస్పెక్ట్ఫుల్ పర్సనాలిటీ. ఎస్ సార్, సార్. షల్ ఐ కంటిన్యూ సార్? చెప్పండి సార్, వింటున్నాను. సార్, రెస్పెక్ట్ఫుల్ పర్సనాలిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్, లిజనింగ్ కల్చర్, అప్రోప్రియేట్ అపియరెన్స్, ట్రస్ట్ కమ్యూనికేషన్, ఇంటెగ్రిటీ, వాయిస్ అండ్ విజువల్ అలైన్మెంట్, ఎంపతి ఇన్ ఎంగేజ్మెంట్. రైట్ సార్, So థ్యాంక్ యూ these are the థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, Thank you. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మరి నెక్స్ట్ హాఫ్ సెషన్ ముగిసింది, ఇంకొక హాఫ్ గ్రూమింగ్ లేకి వెళ్ళిపోతే రిలేటివ్ గ్రూమింగ్. ఎస్, ఇక్కడ రిలేటివ్ చెప్పేటప్పుడు గ్రూమింగ్ వచ్చింది. ఇక్కడ మనము రిలేషన్ ఎవరితో, నేను హోమ్ రిలేషన్స్ గురించి ఇక్కడ మాట్లాడలేదు. మన రిలేషన్స్ మన పార్టిసిపెంట్లతో, మనం ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తున్నామో వాళ్ళతో ఎలా ఉండాలనే సెషనే ఈరోజు తీసుకుంటున్నాను. హ్యూమన్ రిలేషన్స్ వేరే ఉన్నాయి, మనం అమ్మతో ఎలా ఉండాలి, అక్క, ఇవన్నీ చెప్పుకోవడానికి మరొక సెషన్ ఏదైనా అవకాశం ఉంటే మాట్లాడచ్చు. ఈ రోజు మాట్లాడుతున్నది మనము సెషన్ ఒక ట్రైనర్ గా ఎలాంటి రిలేషన్స్ ఉంటే సక్సెస్ అవుతాము, ఎలా ఉండాలి, సక్సెస్ అవుతాం అనేది పక్కన పెడదాం, ఇలా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనడానికి ఇవి నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ కావచ్చు. దెన్ గ్రూమింగ్ లేక వచ్చేద్దాము. గ్రూమింగ్ సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఫస్ట్ ఇక్కడ నేను స్లైడ్స్ లో అయితే చూపిలేదు, కానీ నేను ఒకసారి అనౌన్స్ చేస్తాను, 1 by 1 వస్తూ ఉంటాయి. ఎస్, జీ ఫర్ గ్రూమ్డ్ బిహేవియర్, ఆర్ ఫర్ రెస్పాన్సిబుల్ డిజిటల్ ప్రజెన్స్, ఓ ఫర్ ఆర్గనైజ్డ్ డెలివరీ, దెన్ ఓ ఫర్ ఓనర్షిప్, ఎం ఫర్ మైండ్ఫుల్ లాంగ్వేజ్, ఐ ఫర్ ఇంప్రెషన్ బిల్డింగ్, అండ్ ఎన్ ఫర్ నెట్వర్క్ గ్రేస్, జీ ఫర్ గ్రోత్ మైండ్ సెట్. ఎస్, ఒక్కొక్కటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జీ ఫర్ గ్రూమ్డ్ బిహేవియర్. గ్రూమ్డ్ బిహేవియర్ ఎలా ఉండాలి అనే దాన్ని తీసుకుంటే, అండ్ ఆర్ ఫర్ రెస్పాన్సిబుల్ డిజిటల్ ప్రజెన్స్. ఈ రెండింటిని ఒకసారి చూస్తే, గ్రూమ్డ్ బిహేవియర్ ఆల్రెడీ మనం ఎలా ఉండాలో చెప్పుకున్నాం, ఎలా డ్రెస్ చేసుకోవాలో చెప్పుకున్నాం. సో అవన్నీ మీరు పాటిస్తారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది డిజిటల్ గ్రూమింగ్ గురించి, నాట్ ఫిజికల్ గ్రూమింగ్, ఇట్ ఈస్ డిజిటల్ గ్రూమింగ్. మరి డిజిటల్ గ్రూమింగ్ ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఎటిక్వేట్. ఇక్కడ జూమ్ ఎటిక్వేట్స్ మనకు తెలుసు, ఈమెయిల్ ఎటిక్వేట్ ఎందుకంటే మనల్ని డిజిటల్ గా మనం ఒక మెయిల్ పెడుతున్నప్పుడు ఎలా పాటిస్తూ ఉన్నాం, సబ్జెక్ట్ ఎలా టైప్ చేస్తున్నాం, ప్లీజ్ డౌన్లోడ్ అని చాలా మంది వాడతారు, అలా వాడుతున్నామా, ఊరికే ఏదో ఒకటి వాడేస్తున్నామా? సో ఎస్పెషల్లీ ఇవి మీకు ఇంకొక సెషన్లో కూడా వస్తాయి, మనకి ఈమెయిల్ ఎలా, ఈ తర్వాత మనకి టెక్నికల్ సెషన్ ఉంది, రాహుల్ గారు తీసుకుంటారు. మరి డిజిటల్ గ్రూమింగ్ లో ఈమెయిల్ ఎటిక్వేట్స్ ఉండాలి. తర్వాత వాట్సాప్ ప్రొఫెషనలిజం. ఈమెయిల్ పక్కన పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరు మనం వాడుతున్నది వాట్సాప్ ఎక్కువగా. మనము మిమ్మల్ని కలప టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ రెండే వాడుతున్నాం, కానీ టెలిగ్రామ్ కన్నా ఎక్కువ వాడేది వాట్సాప్. మరి వాట్సాప్ లో ఎటిక్వేట్ గా మనం ఉన్నామా, ప్రొఫెషనలిజం చూపిస్తున్నామా? చాలా మంది ఇంగ్లీషు కాదు తెలుగు కాదు, తెంగ్లీష్ వాడుతున్నారు. తెంగ్లీష్ అంటే అది సగం తెలుగు సగం ఇంగ్లీష్. ఇక్కడ మనం నేర్చుకోలేకపోతే ఏదో ఒక లాంగ్వేజ్ ఫాలో అవడం కరెక్ట్, కానీ రెండు అదేంది, కొట్టేదేమో ఇంగ్లీష్ లెటర్లు, వచ్చే వర్డ్ చదువుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అనమాట. అలాంటి ప్రొఫెషనలిజం కరెక్ట్ ట్రైనర్ పాటించకూడదు. ఖచ్చితంగా వీలైతే తెలుగు, నాకు ఇంగ్లీష్లో లెటర్స్ ఇబ్బంది, గ్రామర్ మిస్టేక్స్ వస్తాయేమో అనే డౌట్ ఉన్నప్పుడు హ్యాపీగా తెలుగులో టైప్ చేయండి. అందరికీ అర్థమవుతుంది. రాజేశ్వరి మేడంకి ఒక్కటి తెలుగు రాదు మన గ్రూప్లో, మిగతా అందరికి కూడా తెలుగు వస్తుంది. సో నో ప్రాబ్లం. అదే రకంగా ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా కొన్ని వర్డ్స్ని వాడేటప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు ఈజీ అయిపోయింది. వాట్సాప్లో మనం టైప్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఏమొస్తాయనే తెలిసిపోతుంది. కొద్దిగా మనము జాగ్రత్తలు పాటిస్తే మంచి ఇంగ్లీష్నే వితౌట్ గ్రామర్ మిస్టేక్సే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్లు పెట్టచ్చు మెసేజ్. కాబట్టి వాట్సాప్ ప్రొఫెషనలిజం చాలా ఇంపార్టెంట్. వాట్సాప్ ఛానల్ పెట్టుకుంటున్నారు, వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారు, గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తుంటారు. ఈ మూడింటిలోన మన ప్రొఫెషనలిజం ఖచ్చితంగా కనిపించాలి. ఎలా, ఫలానా హరినారాయణ సార్ పెడితే ఇలా ఉంటుంది మెసేజ్ అని అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ ఇంపాక్ట్ లో తులసి మేడం మెసేజ్ పెడుతున్నారు, తులసి మేడం నుంచి ఎలాంటి మెసేజ్లు వస్తాయో మనకు ఒకటి అర్థమైపోతుంది అనమాట, ఇలా ఉంటాయి. యాక్చువల్గా సుదర్శన్ సార్ అని
ఇంపాక్ట్ ఆయన ఓల్డ్ ఇక్కడ అనంతపూర్లో ఆయన ఎప్పుడో కంప్లీట్ చేశాడు, 50 బ్యాచ్ కంటే ముందే కంప్లీట్ చేశాడు. ఆయన మన గంపా సార్ వచ్చినప్పుడు ఆయన ఎవరు అనేది మాకు తెలిసింది. మరి ఆయన పెడుతుంటాడు ఆ గ్రూప్ లో. వీళ్ళిద్దరూ ఎలా పెడతారనేది అందరికీ అలవాటు అయిపోయింది. అందరూ మనమేమి అప్రిషియేట్ చేసే పని లేదు, తమ్ము చూపిస్తున్నారు లేదా చూసే పని లేదు. మీరు ఎలా ఫాలో అవుతారనేది అసెస్ మాత్రం చేస్తుంటారు. కామెంట్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఇది బాగాలేదని చెప్పేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, బాగుందని చెప్పేవాళ్ళు 1 or 2 ఉండొచ్చు. కానీ మనం మాత్రం ప్రొఫెషనలిజం వాట్సాప్ లో పాటించాలి. దెన్ సోషల్ మీడియా మెచ్యూరిటీ మనకు ఉండాలి. ఎలా పడితే అలా సోషల్ మీడియాని మనము ఉపయోగించకూడదు. యూట్యూబ్ లో మనం ఒక వీడియో చేస్తున్నామంటే అది 1కి 2 సార్లు మనం ఏం చెప్పామో దాన్ని చూసుకొనే పెట్టాలి. అది ఉపయోగపడుతుందా, ఎదుటి వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారా చేయని పక్కన పెడదాం, చేసినా నో ప్రాబ్లం. కానీ పెట్టేటప్పుడు మనకు ప్రొఫెషనలిజం ఉండాలి. అది ఉపయోగపడేలాగా ఉన్నప్పుడు ఉపయోగపడే గ్రూపులకు పెట్టాలి. కానీ ఎక్కడో ప్రెస్ గ్రూపులు ఉన్నాయి కొన్ని, మనల్ని అందరినీ టీచర్లని, ఎంఈఓల్ని, హెచ్ఎంని తీసుకుపోయి లేదా డిస్టిక్ ఆఫీసర్లని ఎవరో గ్రూప్ చేసింటారు. దాంట్లో పొరపాటున పెట్టామనుకోండి, వాడి కింద కామెంట్ పెట్టడం మొదలు పెడతాడు. దాదాపుగా అదొక పెద్ద తతంగం అవుతుంది. అలాంటి చోట మనము ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవాలి. ఎక్కడ అప్రాప్రియేటో అక్కడ మాత్రమే మనం ఉపయోగిస్తేనే మనము సర్వైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూమ్డ్ బిహేవియర్ ఇన్ ఈమెయిల్, వాట్సాప్ అండ్ సోషల్ మీడియా. దెన్ అదే రకంగా ఆన్లైన్ ట్రైనర్స్ స్టాండర్డ్స్ కొన్ని ఉన్నాయి. రెస్పాన్సిబుల్ డిజిటల్ ప్రజెన్స్ అన్నాం, ఆర్ ఫర్ రెస్పాన్సిబుల్ డిజిటల్ ప్రజెన్స్. ఇదంటే డిజిటల్ గురించి. ఆన్లైన్ ట్రైనర్స్ న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మన బ్యాక్ సైడ్ మనల్ని రిప్రజెంట్ చేసేలాగా ఉండకూడదు. మన క్యాస్ట్ని కానీ, మన రిలీజియన్ని కానీ, మన ప్రొఫెషన్ని కానీ అనవసరంగా ఎక్స్పోజ్ చేసేలాగా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడూ ఉండకూడదు. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, క్లాత్ ఉన్నా పర్లేదు, ప్లెయిన్ ఏదైనా వాల్ ఉన్నా పర్వాలేదు, లేదా మనము ఒక ప్రొఫెషనల్గా ఉండడానికి కూడా వాడుకోవచ్చు. మంచి స్క్రీన్ పెట్టుకున్నా బాగుంటుంది. కానీ మన గురించి అనవసరంగా తెలియాల్సిన పని లేదనమాట. అలాంటి న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్లే మనం వాడాల్సి ఉంటుంది. అవన్నీ జూమ్ ఎటిక్వెట్స్ లో కవిత మేడం చెప్పుకున్నారు. దెన్ ప్రాపర్ లైటింగ్ కరెక్ట్ పడుతుంది. లైటింగ్ ఆపోజిట్ లో కూర్చుంటే ఆటోమేటిక్గా లైట్ పడుతుంది, మనము ఎదుటి వాళ్ళకి కనపడతాం. కాబట్టి లైటింగ్ ఉండాలి. ప్రొఫెషనల్ డిస్ప్లే పిక్చర్, ఇవన్నీ జూమ్ ఎటిక్వెట్స్. ప్రొఫెషనల్ డిస్ప్లే, మనం డిస్ప్లే అవుతున్న పిక్చర్, మనం చేస్తున్న పీపీటీ కూడా ఎదుటి వాళ్ళకి కనిపించేలాగా ఉండాలి. డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టైనా మనం సెషన్ తీసుకుంటేనే బాగుంటుంది. నో క్యాజువల్ స్టేటస్ అప్డేట్. ఎస్, నిన్న బ్రాండింగ్ లో ఇది చెప్పాడు. స్టేటస్ మనం వాడుకుంటున్నామా? కంపల్సరీ స్టేటస్ ఎంతమంది చూస్తున్నారు అని ప్రశ్న అడిగినప్పుడు కొద్దిమంది చూస్తున్నాం. మరి ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మనకు అలవాటు లేదు. మనము చూడడం మొదలు పెడితే మనం కూడా అప్డేట్ చేయగలుగుతాం. ఈరోజు నా సెషన్ ఉంది, నేను స్టేటస్ గా పెట్టుకున్నాను. ఆటోమేటిక్ గా ఇప్పుడు గ్రూప్ లో పెట్టడం వేరు, స్టేటస్ పెట్టడం వేరు. గ్రూపుల్లో పెడితే ఎవడం డిస్టర్బ్ చేయొచ్చు, కానీ తెలియని గ్రూప్ లో పెడితే స్టేటస్ పెట్టుకుంటే మనది, మన ఛానల్లో మనం పెట్టుకోవచ్చు, మన స్టేటస్ లో మనం పెట్టుకోవచ్చు. కాబట్టి అలా మనము ప్రొఫెషనల్ గా డిజిటల్ ప్రజెన్స్ కానీ, గ్రూమ్డ్ బిహేవియర్ కానీ డిజిటల్ గా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లము వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేయడానికి కూడా మనకు ఇలా ఫాలో అవుతున్నాం కదా అని మనం ఎవరైనా సలహా అడిగి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఓఫర్ ఆర్గనైజ్డ్ డెలివరీ. గ్రూమింగ్ లో GRO, ఆర్గనైజ్డ్ డెలివరీ. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక 10 మందికే సెషన్ ఇచ్చే అవకాశం రావచ్చు, ఒక 2కే సెషన్ ఇచ్చేకి రావచ్చు. ఎమ్మెల్యేలకు సెషన్ ఇస్తున్నారు. ఎంతమంది ఉంటారంటే అక్కడ వచ్చి 4 ఎమ్మెల్యేలు ఒక చోట కూర్చొని ఎప్పుడూ సెషన్ తీసుకోరు. మనకు చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలకి, మినిస్టర్స్ కి, బిజినెస్ పర్సన్స్ కి. వాళ్ళకు అదేదో హోమ్ ట్యూషన్ లాగా వాళ్ళకు ఒక సెషన్లని అరేంజ్ చేస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగా మనకు రెమ్యునరేషన్ కూడా వస్తూ ఉంటుంది. మరి ఆర్గనైజ్ డెలివరీ అనే దాంట్లో స్ట్రక్చర్ బిల్డ్స్ క్రెడిబిలిటీ. మనకు క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే క్లారిటీతో ప్రారంభించాలి. మనకు సెషన్లో మీకు 10%, 80%, 10% అనేది ఒక ఫార్ములా. లేదంటే 30 minutes, లాస్ట్ 30 minutes, ఇదొక ఫార్ములా. అంటే మనం ఏదైతే ప్రారంభిస్తున్నామో ప్రారంభం చాలా ఒరిజినల్ గాను, మన లక్ష్యాన్ని నిర్దేశించేలాగాను, అట్రాక్టివ్ గాను ఉండాలి. మొదటి 30 minutes లేదా 1 minute లో మీరు ఏదైతే డెలివర్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. అదే మీ బాడీ అంటే మధ్యలో సెషన్ని ఎంగేజ్ లో ఉంచుతుంది. మనం మిడ్ సెషన్ యాక్టివిటీ ఎలా ఉండాలంటే మధ్యలో ఎంగేజ్మెంట్ పెంచేలాగా ఉండాలి. అంటే స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ దాని క్లారిటీగా దీన్ని చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పుకున్న తర్వాత దానికి సంబంధించిన విషయాల్ని మిడ్ సెషన్ లో 80% మనం అందించడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ముగించేటప్పుడు టేక్ అవేతో ముగించాలి.
ఖచ్చితంగా టేక్ అవే కీ లెర్నింగ్ తో వీడి కోడ్ చెప్పాలి. టేక్ అవే అంటే వాళ్ళు క్యారీ చేయాలన్నమాట. ఫలానా ట్రైనర్ వచ్చి ఈ ముఖ్యమైన విషయాన్ని మనకు తెలియజేసినారు, అది మైండ్ లో ఉండిపోవాలంటే టేక్ అవేగా మనకు వాళ్ళు తీసుకెళ్ళగలగాలి మన దగ్గర నుంచి. అలాంటి అంటే స్టార్టింగ్ ఎండింగ్ చాలా ఇంపార్టెంట్. మధ్యలో ఎంగేజ్ చేయడం ఇంపార్టెంట్. ఎంగేజ్ అంటే రకరకాల స్టోరీ చెప్తాము, పద్యం చెప్తాము, కొటేషన్ చెప్తాము, సెషన్ యాక్చువల్ గా ఉన్న పాయింట్లు యాక్రోనిం వాడతాము, రకరకాలు. మీరు వాయిస్ మాడ్యులేషన్, నవరసాలు నవ్విస్తారు, జోకులు వేస్తారు, ఇవన్నీ మధ్యలో వస్తాయి. స్టార్టింగ్ లోనే పద్యం పాడటము, స్టార్టింగ్ లో ఇవన్నీ కొద్దిమందికి అవి కూడా ఎఫెక్ట్ ఉంటాయి. అంటే వాళ్ళు తీసుకున్న సెషన్ బట్టి ఆ పద్యం చెప్తే అక్కడ కరెక్ట్ గా ఉంటుంది అనిపిస్తే ఖచ్చితంగా స్టార్టింగ్ పద్యంతోనే చేస్తారు, డైలాగ్ తోనే చేస్తారు. దాన్ని బట్టి అక్కడ ఉన్న సెషన్ ఆధారంగా మనము ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్గనైజ్ డెలివరీ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. దెన్ నెక్స్ట్ ఓ ఫర్ ఓనర్షిప్ అండ్ ఎం ఫర్ మైండ్ఫుల్ లాంగ్వేజ్. 2 లెటర్స్ చూస్తున్నాం ఇక్కడ. ఓనర్షిప్. ఓనర్షిప్ అంటే ఆల్రెడీ మనం ఒక విషయం మాట్లాడుకున్నాం, మనదై ఉండాలి కంటెంట్ అని. మరి ఓనర్షిప్ అంటే సెషన్ సక్సెస్ కావాలంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఖచ్చితంగా 100% ట్రైనరే రెస్పాన్సిబుల్. అక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేశారు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి నా ట్రైనింగ్ సక్సెస్ కాలేదు అని మనము ఇతరుల మీద బ్లేమ్ చేయకూడదు. ఆర్గనైజేషన్ సరిగా లేదు, వాళ్ళు సరిగ్గా కూర్చోబెట్టలేదు. సో మీకు కావలసినట్లుగా మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మీరు ట్రైనర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూర్చుంటారు పార్టిసిపెంట్ చెప్పండి? ఒక ట్రైనింగ్ ఏదైనా జరుగుతున్నప్పుడు మొదటి సీట్ లో వచ్చి కూర్చునే అట్రాక్టివ్నెస్ మనకు ఉండకపోవచ్చు. ఆటోమేటిక్ గా వెనక నుంచి ఫిల్అప్ అవుతా ఉంటాయి సీట్లు, ముందరన్నీ ఖాళీ ఉంటాయి. ఖాళీ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనమే వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేయలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, మరి మైక్ ఇచ్చేసినారు, ఆ సెషన్ చెప్పేసుకోం పో అనేసి. అప్పుడు మనకు దానికి తగ్గట్టుగా మలుచుకోవాలి. ముందుకు రమ్మని రిక్వెస్ట్ చేయడం ఒకటైతే, మీరు కిందికి వెళ్ళడం రెడ్ అవ్వాలి. మనం కిందికి వెళ్ళిపోవచ్చు, మైక్ పనిచేస్తుంది కాబట్టి. మధ్యలో వరకు వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు మన వైపుకు అట్రాక్ట్ కాబడతారు. కాబట్టి అక్కడ ఉన్న దాన్ని బట్టి కొద్దిమందిని తక్కువ మంది ఉన్నప్పుడు ఎదురు కూర్చుంటే యూ షేప్ లో కూర్చోమని చెప్పచ్చు. ఆర్గనైజేషన్ వాళ్ళు వాలంటీర్స్ ఉంటారు, ఎవరెవరు సహకరిస్తారు. కాబట్టి అలా మనము గా ఓనర్షిప్ సెషన్ సక్సెస్ కావాలంటే ట్రైనర్ ఇద్ద ఓన్లీ 100% రెస్పాన్సిబిలిటీ మనదే అని మనం ఫిక్స్ అయింటే వేరే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. దెన్ మైండ్ఫుల్ లాంగ్వేజ్. మైండ్ఫుల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ కరెక్ట్ గా ఇవి కొద్దిమంది వాడుతున్న వర్డ్స్, నేను కూడా వాడుతూ ఉంటాను. యూ డోంట్ అండర్స్టాండ్ అనే వర్డ్ రాకూడదు. నీకు అర్థం కాదులే అన్నాం అనుకోండి, అర్థమయ్యేలా చెప్పే పొజిషన్ కి మనం ఉన్నప్పుడు నీకు అర్థం కాదులే స్కూల్లో వాడచ్చు దాన్ని, మన టీచర్ గా చెప్పొచ్చు. కానీ ట్రైనర్ గా మాత్రం నీకు తెలియదులే, నువ్వు చెప్పలేవులే, నీకు అర్థం కాదులే అని మాత్రం, మీకు అర్థం కావట్లేదు అనే వర్డ్స్ వాడకూడదు. అట్లనే దిస్ ఇస్ బేసిక్, ఇది చాలా సింపుల్, ఇది బేసిక్, ఇది కూడా తెలియదా అనే వర్డ్స్ ని మనం ఉపయోగించకూడదు. మరి ఎలా ఉపయోగించాలంటే, వాళ్ళు ఒకవేళ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడినప్పటికీ, వాళ్ళకి అండర్స్టాండ్ కాలేదని మనకు అర్థమైనప్పటికీ, లెట్ మీ సింప్లిఫై, నేను అర్థమయ్యేలా చెప్తాను, డోంట్ వరీ, నేను చెప్తాను అని మనము చొరవ తీసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. గ్రేట్ అటెంప్ట్, చిన్న దానికి కూడా, చిన్న ఆన్సర్ చెప్పినప్పుడు కూడా మనము వెరీ గుడ్ సార్, గ్రేట్ అటెంప్ట్ అనో, వాళ్ళ పేర్లు తెలిస్తే పేర్లతో సంబోధించడము, ఇలా చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరూ మనకు అట్రాక్ట్ కావడం, మన సెషన్ డిస్టర్బ్ చేయకుండా జరుగుతారు. దెన్ ఐ ఫర్ ఇంప్రెషన్ బిల్డింగ్. మరి ఇంప్రెషన్ బిల్డింగ్ మరి ఇంత చేస్తున్నది ఎందుకంటే, మొదటి 30 సెకండ్లు ఇంప్రెషన్ బిల్డింగ్ ఉంటుంది. ఎనర్జీతోనూ ఎంతూజియాజంతోనూ ప్రారంభించాలి. అంటే మనలో కూడా ఇంట్రెస్ట్ కనిపించాలి. అంటే మన ఫేస్ లో ఇంట్రెస్ట్ అనేది, మనం చెప్పే టాపిక్ మీద మనకి ఇంట్రెస్ట్ కనిపించినప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చివరి 30 సెకండ్లు ఇన్స్పిరేషన్ గా ఉండాలి. టేక్ అవే అంటున్నాం కదా, ఇన్స్పైర్ చేసేలాగా వాళ్ళని మెస్పరైజ్ చేస్తామా లేదు కానీ ఇన్స్పైర్ అయితే చేయగలగాలి. బ్రాండ్ బిల్డింగ్ హ్యాపెన్స్ సైలెంట్లీ, ఎవ్రీ మూమెంట్ కౌంట్స్. ప్రతి మూమెంట్ మీరు ఎలా నడుస్తున్నారు, ఎలా నిలబడ్డారు, ఎలా నవ్వుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మీ ప్రతిదీ కూడా మీరే అక్కడ హీరోయిన్ అయినా మనమే. కాబట్టి ట్రైనరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా, మనం ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫోటో చూపిస్తున్న దాంట్లో బ్యాక్ స్టెప్ మనం ఎప్పుడు వేయకూడదు, వెనక వీపు మనము ట్రైనర్ చూపించరాదు. ఒకవేళ వెనక్కి తిరగాల్సి వస్తే వెనక్కి 2 స్టెప్పులు వేయాలి. ముందుకు వచ్చాము, వెనక్కి మీద తిరిగి వెళ్ళకూడదు.
అలాగే వెనక్కి వెళ్ళాలి. అలా మనం ప్రాక్టీస్ చేస్తుంటే మన డ్రెస్ అప్రాప్రియేట్గా ఉంటే ఎలాంటి ఇబ్బంది కాదు. లేసుడిపోయి ఎలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ అడగచ్చు. దగ్గు వస్తుంది, మధ్యలో ఏదన్నా వాటర్ తాగాలనిపిస్తుంది, అలాంటప్పుడు కూడా మనం కొద్దిగా ఎక్స్క్యూజ్ అడగడము, తర్వాత థ్యాంక్స్ చెప్పడము, ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరూ మనకు ఇబ్బంది పెట్టకుండా సెషన్లోనే కంటిన్యూ కావడం జరుగుతుంది. దెన్ నెట్వర్క్ గ్రేస్ ఆఫ్టర్ సెషన్. ఇక్కడ చాలా మంది సెషన్ నెట్వర్క్ గ్రేస్, నెట్వర్క్ అంటే నెట్ వర్త్. అసలు నెట్వర్క్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూస్తే, మన దగ్గర ఉన్న నంబర్లందరూ మన నెట్వర్క్లోకి వస్తారో చెప్పండి. మన వాట్సాప్ గ్రూపుల్లో మనల్ని ఎంతో మంది యాడ్ చేసి ఉంటారు, మనం ఎంతో మంది యాడ్ చేయాలి, వాళ్ళందరూ మన నెట్వర్క్లోకి వస్తారా రారా? హేమవతి మేడం, రారు మన సార్. వాట్సాప్ గ్రూప్ అందరూ మన నెట్వర్క్ లో ఉంటారా మేడం? అవును అవును సార్. నెట్వర్క్ లో ఉంటారా ఉండరా అనడానికి మనకి గంపా సార్ కొడుకు ఆఫ్లైన్ లోకి వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాడు మిమ్మల్ని. పెళ్లి గురించి మాట్లాడతాడు, మీకు పెళ్ళయిందా అని అడుగుతాడు. ఎస్ పెళ్ళయిందంటే ఎప్పుడు జరిగింది అంటాడు. 10 ఏళ్ళ కిందట, 20 ఏళ్ళ కిందట. అయ్యింది. మీ పెళ్లికి ఎంతమంది వచ్చారు అంటాడు. గట్టిగా మన వాళ్ళు పెళ్లి గురించి అడిగితే ఎవరు 200 వచ్చింటే 500 చెప్తారు. 500 మంది పైన వచ్చినారు సార్ అని చెప్తారు. మగవాళ్ళు అయితే ఇంకా గట్టి చెప్తారు అనమాట లేచి. ఎస్ 500 మంది ఎవరో నీకు గుర్తుకున్నారా అంటాడు. వాళ్ళ నంబర్ నీ దగ్గర ఉన్నాయంటే ఉన్నాయి, 200-300 మంది ఉన్నాయి అంటాడు. ఎస్ నీ మ్యారేజ్ డేకి ఎంతమంది ఫోన్ చేసినారు అని అడుగుతాడు. ఎంతమంది చేసింటారు చెప్పండి? మ్యారేజ్కి వచ్చిన వాళ్ళంతా మ్యారేజ్ డేకి ఫోన్ చేస్తారా? 20 మంది కూడా ఉంటారు. ఎవరైనా చెప్పారనుకో, 100 మంది చెప్పినా అంతకన్నా ఎవరు చెప్పలేరు. 10 మందో 5 మందో 20 మందో ఉంటారు. అంటే మన నెట్వర్క్ ఏం చెప్పండి, వాళ్ళందరూ మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అన్నీ వచ్చినారు, హ్యాపీగా ఫోటో తీసుకున్నాము, వీడియోలు తీసుకున్నాము, ఫుడ్ తిన్నారు, గిఫ్ట్లు ఇచ్చినారు, ఓకే. కానీ వాళ్ళల్లో కొంతమంది మాత్రమే, ఒక 5-6 మందో 10 మంది మాత్రమే గ్రీటింగ్స్ నెక్స్ట్ ఇయర్కి. ఆ తర్వాత 20 అయిన తర్వాత దాదాపుగా ఎవరు మన మ్యారేజ్ డేని, మన బర్త్డేని పట్టించుకునే పరిస్థితి ఉండదు. మన ఇంట్లో వైఫో, కూతురో, కొడుకో, లేదా అమ్మ నాన్న, అత్త మామ, ఇంతకన్నా ఎక్కువ ఉండదు. 10 మంది మహా అంటే. మరి నెట్వర్క్ అంటే అది కాదు. మనకు ఎవరైతే నిజంగా మనకు ఉపయోగపడతారో, మన నెట్వర్క్ అంటే నెట్ వర్త్. మనకు ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఒక నెట్వర్క్. సో మనం 272 బ్యాచ్లో ఉండే వాళ్ళందరూ మీకు రేపు పొద్దున ఏదైనా సెషన్ తీసుకున్నప్పుడు మీకు హెల్ప్ చేస్తారా, ఎంకరేజ్ చేస్తారా, ఏదో రకంగా ఉపయోగపడతారు. ఇలాంటి నెట్వర్క్లో మనం ఉంటే ఇది ఎలా వస్తుందంటే, ఆఫ్టర్ సెషన్ ఫాలో అప్ చేయాలి. ట్రైనర్గా పోయినాము, చెప్పేసినాము, ఆఫ్టర్ సెషన్ కూడా మనం ఫాలో అప్ చేయాలి. ఎలా ఫాలో అప్ చేస్తామంటే, డైలీ బాలన్ మేడం ఇప్పుడే వచ్చినారు, అసైన్మెంట్ చెప్తేనే మేడం ఏం చెప్తారు, అసైన్మెంట్ చేయండి, దానికంటే ముందు ఫీడ్బ్యాక్ చేయండి. ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ట్రైనర్కి ఇచ్చే గిఫ్ట్ అది అని. మరి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, తర్వాత ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చే దాంట్లో మనము కనెక్టివిటీని పెంచుకోవచ్చు. ఆ ఫీడ్బ్యాక్ ఎవరైతే ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకోండి, నేను దాని మీద ఏదైనా కామెంట్ కానీ అప్రిషియేషన్ కానీ చేయగలిగితే ఆటోమేటిక్గా నా కనెక్టివిటీ మీ గ్రూప్తో పెరుగుతుంది. అలా పెంచుకోవచ్చు. తర్వాత లింక్డ్ఇన్ కనెక్షన్స్ కానీ, ప్రొఫెషనల్ వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ మనము ప్రొఫెషనల్గా నెట్వర్క్ను పెంచుకోవచ్చు. ఇంతకంటే ముఖ్యంగా థ్యాంక్ యూ మెసేజ్ ఫర్ ఎవరీ ట్రైనర్ నేనైతే తయారు చేయను, కానీ కవిత మేడం డైలీ పెడుతుంటారు. ఎవరైతే ట్రైనర్గా మనకు వచ్చారో వాళ్ళకి థ్యాంక్ యూ మెసేజ్ పెట్టడం కూడా మన బాధ్యత. రేపొద్దున మీరు ట్రైనర్గా కానీ ఇంకొక ట్రైనర్ని ఎవరైనా తీసుకొచ్చినప్పుడు కానీ థ్యాంక్ యూ మెసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు, రేపటిగా దేనికోసము, ట్రైనింగ్ ఇవ్వండి అని. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు థ్యాంక్ యూ మెసేజ్ కూడా పెట్టలేదు అనుకోండి, ఆటోమేటిక్గా అది ట్రైనర్ బేసిక్ లక్షణం కాదు. ఖచ్చితంగా మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఒకవేళ మనల్ని ఎక్కడ గ్రూప్లో యాడ్ చేయలేదు కానీ మనల్ని అప్రోచ్ అయి ఉంటారు, మనకు సెషన్ ఇవ్వడానికి అప్రోచ్ అయిన వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజుకి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఏమీ లేకున్నా 2 రోజుల తర్వాత అయినా, సార్ మా పిల్లలు మిమ్మల్ని మళ్ళా రావాలని అడుగుతున్నారు సార్ అని ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారన్నమాట. ఆ రకంగా ఫీడ్బ్యాక్ మనము నెట్వర్క్ను గ్రేస్ పెంచుకోవడానికి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ మెసేజ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ గా కూడా ఒక ట్రైనర్ ఉండే లక్షణం. దెన్ జీ ఫర్ గ్రోత్ మైండ్ సెట్. జీ ఫర్ గ్రోత్ మైండ్ సెట్. ట్రైనర్ మస్ట్ ఎవాల్వ్ కంటిన్యూయస్లీ.
ఇక్కడ గ్రోత్ మైండ్ సెట్ లేకపోతే ఎవ్రీ సెషన్ రివ్యూ, ప్రతి సెషన్ నుండి నేర్చుకోవాలా. ఎలా నేర్చుకుంటాము? ఫీడ్బ్యాక్ ద్వారా నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ చేసిన తర్వాత మన దగ్గరికి ఎవరో ఒకరు వచ్చి అబ్బా బాగా చెప్పారు అని కొన్ని పాయింట్లు కూడా చెప్తారు. మనకు డైలీ కంక్లూజన్ ఉంది. కంక్లూజన్ లో ఏం చేస్తున్నాం? మెంటర్తో చెప్పిస్తున్నాం. ఏమని? వాళ్ళ టేక్ అవే బాగుందనో, బాగా స్టార్ట్ చేశారనో, మంచి పాయింట్ చెప్పారనో. ఇప్పుడు మెంటర్స్ అంతా మొత్తం కవిత్వం చెప్పే వాళ్ళే ఉన్నారు. మనకి హరినారాయణ సార్ కానీ, లేకపోతే రమా మేడం కానీ, లేకపోతే నిర్మలా మేడం కానీ, లతా మేడం కానీ కంక్లూజన్ చెప్పారంటే మా కాలానికి కంక్లూజన్ జస్ట్ 30 సెకండ్సే మాకు అలవా చేసింది మేము మెంటర్స్ ఉన్నప్పుడు. బాలా మేడము, నేను, కవిత మేడము ఎప్పుడైనా ఎక్కువ చెప్పకపోతే కంట్రోల్ చేసేవారు. లాస్ట్ 2 బ్యాచెస్ 241 బ్యాచ్ తర్వాత మాకు అలవాటైంది. కంక్లూజన్లు బాగున్నాయి. కంక్లూజన్లు కూడా బాగుండడంతో మనం టైం పెంచుకొని 1.5 minutes 3 minutes కూడా చెప్తున్నారు. సో కంక్లూజన్ లో మనము అక్కడ ఎవ్రీ రివ్యూ గురించి మాట్లాడతాం అనమాట. రివ్యూ చేయడం మనం గ్రోత్ మైండ్ సెట్ అనేది వస్తుంది. ఫీడ్బ్యాక్, ఇక్కడ ఫీడ్బ్యాక్ అన్నప్పుడు పాజిటివ్ ఉండాలా, నెగిటివ్ ఉండకూడదా? పాజిటివ్ రెండు ఫీడ్బ్యాక్, ఉండొచ్చు సార్, నెగిటివ్ కూడా కానీ ఉండొచ్చు. పాజిటివ్ చెప్తూ నెగటివ్ చెప్పాలి సార్ ఎప్పుడైనా కానీ. మీరు ట్రైనర్ కాబట్టి మీరు పాజిటివ్ చెప్తూ నెగిటివ్ చెప్తున్నారు. నేను ట్రైనర్ కాదు, పార్టిసిపెంట్ ని. నాకు నచ్చలేదు, మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాను. ఏమని? విమర్శిస్తాను. మీ యూట్యూబ్లో పెట్టిన దానికి విమర్శలు వస్తాయి, లేదా మీరు ఫిజికల్ గా చెప్పిన దానికి విమర్శలు వస్తాయి. ఆన్లైన్లో చెప్పినా కూడా విమర్శిస్తాడు. మరి విమర్శని ఎట్లా ట్రైనర్ తీసుకోవాలి? దాన్ని తీసుకోవాలన్నా వద్దా అని చూస్తే విమర్శను కూడా ఖచ్చితంగా రిసీవ్ చేసుకోగలిగినప్పుడే మనం గ్రోత్ లోకి వస్తాం. నిన్న సార్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆయన మన మేడం హేమావతి మేడం ఏమో ఒక మెసేజ్ పెడితే దానికి ఆన్సర్ చేశాడు. నేను చేయడేమో అనుకున్నాను, మేడం మధ్యలో పెట్టారు చూశాను. కానీ అది ట్రైనర్ ఇంట్రెస్ట్. మనం మెసేజ్ పెట్టినప్పుడు ట్రైనర్ తీసుకుంటే బాగుంటుంది, కానీ మనం చెప్పడానికి బాగుంటుంది కాబట్టి నేను చెప్పలేదు. కానీ సార్ తీసుకున్నాడు. దాన్ని తీసుకొని ఏం చెప్పాడు? నా ఇంట్లో కూడా మా భార్య కూడా నన్ను అపోజ్ చేసింది, విమర్శించింది. నీతో యాడ్ అవుతుందిలే, ఉద్యోగం లేకుండా ఇట్లా ఎన్నాళ్ళు ఉంటావని అనింది. కానీ నేను దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాను కాబట్టి ఈ రోజు ఆమెనే అన్ని అరేంజ్మెంట్ చేస్తా ఉంది. నేను ఎక్కడికి పోవాలన్నా ప్రయాణానికి సిద్ధం చేస్తుంది, ఇంట్లో ఏర్పాటు చేస్తుంది. సో మనం ఒకసారి స్టార్ట్ అయినామనుకోండి, ఖచ్చితంగా సపోర్ట్ అనేది వస్తుంది. విమర్శను కూడా ఛాలెంజ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరి విమర్శలే వస్తూ ఉన్నాయి, కష్టాలే వస్తాయి, నష్టాలే వస్తాయి, పొద్దుగుళ్ళు అదే ఉంది. ఏది మనకు కలిసి రావడం లేదు. ఇది చాలా మంది కనిపించింటుంది. మోర్ ఓవర్ ఇంపాక్ట్ లో మరి మీరు ఎలా వచ్చారో తెలియదు, కానీ ఇంపాక్ట్ లేకి ఇలాంటి మోటివేషనల్ సెషన్ లోకి వచ్చే వాళ్ళల్లో ఎక్కువ మందికి ప్రాబ్లమ్స్ వెనక ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసుకోవడానికి మనము వెతికినప్పుడు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, అదే ఇంపాక్ట్. నాకైతే అలాగనే వచ్చాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వాటిని అధిగమించడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలనిపించింది. ఆ ప్లాట్ఫామే నాకు ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ లో TTWS. ఎస్, మరి కష్టాలు నష్టాలు ఇవన్నీ ఉంటాయి. మరి ఉన్న వాటిని అధిగమించడానికి మనం ఏదైనా ప్రయత్నం చేయాలి తప్ప గివప్ కాకూడదు. అంటే వదిలేసి వెళ్ళిపోతే ఇంపాక్ట్ లోకి వచ్చినాను, నేర్చుకున్నాను, ఇదేంది పనికిరాదని పక్కన పోతే మీరు ట్రైనర్ ఎప్పటికీ కారు. ట్రావెల్ చేయడం మొదలు పెట్టి సక్సెస్ అయ్యే వరకు కంటిన్యూ అవుతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి అలాంటి సక్సెస్ అందరూ సాధించాలని కోరుకుంటూ, మరి దీనికి ఒక ఇన్స్పైరబుల్, నాకైతే ఈ సెషన్ లో టైం ఎక్కువ తీసుకుంటాను అనే ఉద్దేశంతో కొన్ని ఎగ్జాంపుల్స్, స్టోరీస్ అన్నీ చాలా కష్టంగా ఉంది. 2 సెషన్లను కలిపి చెప్పడం అంటే కొంచెం ఇబ్బంది కూడా వచ్చింది. మరి ఈ విమర్శలకి వీటన్నిటికీ మనకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో చాలా నాకు అది పాడకుండా ఉండలేనంత తెలిసిన తర్వాత మరి మంచి ఎగ్జాంపుల్స్, మంచి మనం ఎలా జీవిస్తున్నాము అనే దానికి ఒక చిన్న పాటతో మరి సిరిమల్ల సీతారామ శాస్త్రి గారు రాశారు ఆ పాటని. ఆ పాట ఒకసారి పాడడానికి ప్రయత్నం చేస్తాను. ఎండలను దండిస్తామా, ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చరినెటో తరిమేస్తామా, చీపొమ్మని కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా సర్లెమ్మని, సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం,
పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుదా, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా. ఎండని గాని వానని గాని చలిని గాని మనం తరిమేసేకి అవుతుందా, తిట్టుకుంటాం. కానీ దాంతో పాటు ప్రయాణం చేస్తాం, గొడుగు వేసుకొని పోతాం, లేకపోతే రెయిన్ కోట్ వేసుకొని పోతాం, లేకపోతే స్వెటర్ వేసుకొని పోతాం. అదే పక్కనోళ్ళతో మాత్రం కలహిస్తానే ఉంటాము, విలపిస్తానే ఉంటాము. కానీ రోజులతో మాత్రం రాజీ పడమని ప్రతి ఒక్కరు చెప్తుంటారు, అదే ఫాలో అవుతున్నాం. తప్పదు. మనిషితో మాత్రం పక్క మనిషితో వచ్చే వాళ్ళకి మనకు లేని ఈగోస్ అన్ని వచ్చేస్తాయి. పక్కింటోడితో గొడవ, ఎదురింటోడితో గొడవ, జాబ్ దగ్గర గొడవ, ఇవన్నీ మనం ఫేస్ చేసిండేటివే. ఫేస్ చేయడం వల్ల ఏమైతుంది, మనమే డైల్యూట్ అయిపోతున్నాం, మనమే ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం. ఇదే మన ఇంపాక్ట్ ఇస్తున్న మెసేజ్ 5M లో కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో కానీ, సార్ తీసుకునే NLPలో కానీ, ప్రతి దాంట్లోన పాజిటివ్నెస్ కోసం ఇవన్నీ చేస్తున్నాం. మరి పూటకు ఒక పేచీ పెట్టుకుంటూ ఉంటాం. ఏడిస్తే ఎంతసేపు ఏడుస్తాం చెప్పండి. తండ్రి చనిపోయినప్పుడు కూడా ఈ మధ్య యూట్యూబ్ లో వస్తా ఉంది, ఎంతసేపు ఎంతమంది ఎంగేజ్ అవుతారనడానికి. ఒక రోజు తర్వాత ఎవ్వరు ఉండరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే టిఫిన్ చేసుకుని కాఫీ చేసుకుని హ్యాపీగా తినడం మొదలు పెట్టేస్తాము. అలాంటి చావు అనే కష్టం కన్నా ఏ కష్టమో ఎక్కువ కాదు. మనకి సార్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో ఆది సార్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ ఇద్దరి పిల్లల్ని తీసుకెళ్లిపోయి వాళ్ళతో పాటు సూసైడ్ చేసుకుంటుంది. మరి అలాంటి సిచ్యుయేషన్లు రాకూడదంటే మనం మనుషులతో కలిసి ఉంటే, పక్కింట్లో ఏం జరుగుతుందో మన ఇంట్లో తెలిస్తే వాళ్ళు కూడా మన ఇంట్లోకి తొంగి చూస్తారు, మన ఇంట్లో సూసైడ్ జరగదు ఆటోమేటిక్. అట్లా కాకుండా ఎవరింట్లో వాళ్ళు ఉన్నామనుకోండి, ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు కాదు. మరి అయ్యయ్యో పాపం అని జాలి చూపిస్తూ ఉంటాం. చూపించినంత మాత్రం వాళ్ళ కష్టం తీరిపోతుంది చెప్పండి. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తే అయ్యయ్యో అని పంపించేస్తే అయిపోతుందా? అయిపోదు. దానికి సంబంధించిన రెమెడీ తీసుకొచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది. మరి అలాంటి కష్టాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. మరి వాటికి రెమెడీ కూడా, అంటే ఎలా మనం ఫేస్ చేయాలన్నది కూడా సీతారామ శాస్త్రి గారు దాంట్లోనే అదే పాటలోనే చూపిస్తాడు. బరువు అనుకుంటే బరువు, బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో, అనుకున్నవన్నీ అవవు ఎప్పుడో ఏదో కరువు, అనుకున్నవన్నీ అవవు ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలడు సరిచూసుకో, వేసవికి మామిడి పళ్ళు, వానలకు హరివిల్లు, చలికి ముగ్గుల ముంగిల్లు, కష్టాలకిలా చిరునవ్వే చాలు, చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. ఏ కష్టాలైనా వచ్చిపోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటాం. ఎస్, బరువు అనుకుంటే అది బరువుగా అనిపిస్తుంది, ఇంకొంచెం బరువు అవుతుంది. ఈజీ అనుకున్నాం అనుకో ఈజీ అనిపిస్తుంది. పిల్లలకి ఇదే చెప్తుంటాం మనం, కానీ మనం మాత్రం పాటించడానికి కొద్దిగా పక్కన పోతాం. బ్రతికెలా ఉండాలో తేల్చుకోవాల్సింది ఎవరో కాదు, 100% రెస్పాన్సిబిలిటీ మందే. అదే ట్రైనర్గా అయినా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అయినా, ఒక మనిషిగా పుట్టినాం కాబట్టి మనల్ని మనమే మలుచుకోవాల్సి ఉంటుంది. మన కష్టాలు మనమే గట్టెక్కాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏదో కరువు, ఎవరికి ఏం తక్కువ ఉందంటే అంబానీకి కూడా కష్టాలు ఉన్నాయి, అంబానీకి కూడా కష్టాలు ఉన్నాయి. లలితా జ్యువెలరీ ఆయన కూడా ఆయన కష్టాలు ఉన్నాయి. మేడం మ్యూట్ చేయండి, ఎవరో మాట్లాడుతున్నారు, హోస్ట్ లేదు నాకు. హనుమంత్ రెడ్డి గారు, రైతు హనుమంత్ రెడ్డి గారు రోకొండ నుంచి నిన్నటి నుంచి వస్తున్నారు. మాట్లాడదాం సార్తో తర్వాత. ఎస్, కష్టాలకి ఇప్పుడు దీంట్లో ఆన్సర్ కూడా ఉంది. ఎండలకు ఇక్కడ వేసవికి మామిడి పళ్ళు, ఎండాకాలంలో మామిడి పళ్ళు వస్తున్నాయి. ఎండకు ఎందుకు తిట్టుకుంటావు, చక్కని మామిడి పళ్ళు వచ్చినాయి తిను అనేసి ఒక ప్రకృతి ఇచ్చిన వరం. వానలకు హరివిల్ ఇంద్రధనస్సు ఎప్పుడు వస్తుంది? ఓన్లీ వర్షాలు వచ్చిన కాలంలో తిట్టుకుంటా ఉంటే, వర్షం ఆగిపోయిన తర్వాత పెద్ద ఇంద్రధనస్సు కనబడితే పిల్లలందరూ కేరింతలు కొడతాం, మనం కొట్టాం, ఎందుకంటే మనం వదిలేసామన్నమాట అవన్నీ. నెక్స్ట్ చలికి
ముగ్గులు వేసేది చలికాలమే, సంక్రాంతి ఈ సీజన్ అంతా ప్రతి ఇంటి ముందర ముగ్గిళ్ళు. కష్టాలకు చిరునవ్వు అంటే అలాంటి రెమెడీ ఏమన్నా ఉందా అంటే నవ్వుకుంటూ ఉండడం తప్ప. ఆ సినిమాలో అదే ఉంది. మరి దాంట్లోనే ఆ చిరునవ్వుతో ముందుకు సాగిపో అనే ఒక కొటేషన్ తో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఎందుకంటే దాంట్లో ఉన్న థీము, దాంట్లో ఉన్న లెసన్. పాట వాస్తవంగా సినిమా చాలాసార్లు చూసినప్పుడు ఎప్పుడు అర్థం కాలేదు, కానీ తర్వాత యూట్యూబ్ లో చూస్తూ చూస్తూ ఉంటే దాంట్లో అంత అర్థం ఉందా అనేది అర్థమవుతుంది. మరి మనలో కూడా మనకు కూడా ట్రైనర్ ఉన్న కష్టాలు ఉంటాయి. మనిషి అన్నాక ఖచ్చితంగా మా నాన్న ఓ మాట అనేవాడు. మా నాన్నతో ఇంకో ఆయన పెద్ద ఆయన ఓ మాట, మా నాన్న ఏదో బాధపడుతూ ఉంటే హెల్త్ బాగాలేదని, మనుషులకి కాకుండా కష్టాలు మానలకు వస్తాయా అని. ఏమంటారు సార్? అన్నాను సార్, మన అనంతపూర్ కర్నూలు లాంగ్వేజ్ అది. కష్టాలు మనుషులకు కాకుండా మానలకు వస్తాయా అంటే చెట్లకు మనుషులు వస్తాయా? గాక మానవులకు. మనుషులకే వస్తాయి. ఎస్, అలా మన కష్టాలు అనేది ఆస్వాదించాలి. తర్వాత ఫైనల్ అప్గ్రేడ్ కావాలి. మరి అనంత్ రెడ్డి సార్ కొంచెం మ్యూట్ లో ఉండండి, మరి మాట్లాడదాం. సరే, ఓకే సార్. రైట్, స్లైడ్ సార్. అప్గ్రేడ్ నాలెడ్జ్. ఓకే, స్లైడ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది, కానీ అప్గ్రేడ్ నాలెడ్జ్ అనే నిరంతర అభ్యాసం. మరి గ్రోత్ మైండ్ సెట్ లో చివరి పాయింట్ ఏమంటే అప్గ్రేడ్ యువర్ నాలెడ్జ్. మరి గంపా సార్ ఎప్పుడు చెప్తుంటారు, అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అయిపోతాము. స్కిల్ ఉండేవాడు లీడర్ అవుతాడు, స్కిల్ లేనివాడు లేబర్ అవుతాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన స్కిల్స్ ని పెంచుకోవడానికి ఈ TripleTWS కోర్సులు ఇవన్నీ కూడా ఆన్లైన్ లో తక్కువ అమౌంట్ కే మరి ఇవ్వడం జరుగుతా ఉంది. మరి రిఫ్లెక్షన్ యాక్టివిటీ ఫైనల్ గా అందరూ ఒకసారి చాట్ బాక్స్ లో, ఈ రోజు నేను రిలేటివ్ గ్రూమింగ్ అనే టాపిక్ లో 2 విషయాలు మీకు చెప్పాను. రిలేషన్స్ గురించి మాట్లాడాను, గ్రూమింగ్ గురించి మాట్లాడాను. మరి మీరు 1 గ్రూమింగ్ హ్యాబిట్ ఐ విల్ ఇంప్రూవ్. ఏది మీరు గ్రూమింగ్ హ్యాబిట్ గా ఇంప్రూవ్ చేయదలుచుకున్నారు? మీలో ఏ హ్యాబిట్ ని గ్రూమింగ్ లో తీసుకొని వస్తున్నారు? చాట్ లో పెట్టండి. 1 గ్రూమింగ్ హ్యాబిట్ ఐ విల్ ఇంప్రూవ్. ఇదంతా టైప్ చేసే పని లేదు, కానీ మీరు గ్రూమింగ్ హ్యాబిట్ ఏది తీసుకోవాలనుకుంటున్నారు? అది గ్రూమింగ్ అనే డిజిటల్ గ్రూమింగ్ ఉంది, ఫిజికల్ గ్రూమింగ్ ఉంది, నెట్వర్క్ ఉంది. ఇవన్నిట్లో మీకు ఏది అవసరం అనిపిస్తే దాన్ని టైప్ చేయండి. 1 గ్రూమింగ్ హ్యాబిట్ ఐ విల్ ఇంప్రూవ్. ఖచ్చితంగా మనం ఈ రోజు నుంచి గ్రూమింగ్ హ్యాబిట్స్ ని మనము డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. గంపా సార్ని ఎప్పుడైనా కోట్ లేకుండా ఎంతమంది చూశారు? టై లేకుండా ఎంతమంది చూశారు? నథింగ్, చూడలేము. సారు ప్రిపేర్ అయ్యేటప్పటికే విత్ గ్రూమింగ్ తోనే ఉంటారు. షూ లేకుండా అసలు ఉండరు, బెల్ట్ లేకుండా అసలు ఉండరు. మరి సారు వయసుకి మరి మెయింటెనెన్స్ కి అంత ఈజీగా చేయగలం, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆది సార్ ఎంతమంది చూశారు? ఆది సార్ వితౌట్ కనిపిస్తారా? దాదాపు కనపడ. టై కూడా ఉంటుంది. ఎస్, జాకోజ్ సార్, మన పేరెంటింగ్ చెప్తారు సార్, విజయ్ జాకోజ్ గారు, ఆయన అంతే. ఇదంతా బ్రాండింగ్, అదంతా వాళ్ళు మెయింటైన్ చేసుకున్నది. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను, ప్రదీప్, నాగప్రదీప్ సార్ ఏమనుకోకండి, మేము టీషర్ట్లు వేసుకొని కూడా కూర్చునే వాళ్ళం కాదు. ఎందుకంటే అంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేశారు మమ్మల్ని. మొదట్లోనే చెప్పేసినారు ఎట్లా పడితే అట్లా ఆకండి. అప్పుడు అంటే వాళ్ళకి ఆ ఇంటిమసీ ఉంది, మేము వినాల్సి వచ్చింది అనమాట. షర్ట్ లేకుండా రావడం కూడా, నేను కూడా ఫస్ట్ లో టీషర్ట్ తో వచ్చేవాడిని. 2-3 సెషన్లు అయిపోయిన తర్వాత నాకు అర్థమైపోయింది అనమాట. అర్థమైపోయి అలా మన గ్రూమింగ్ డిజిటల్ గా కానీ ఫిజికల్ గా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నైట్ డ్రెస్ లోనే పిల్లల్ని వదలడానికి పోయినప్పుడు పెట్రోల్ బంకులకు పోయి చూడండి కావాలంటే, జెంట్స్ వాడు ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ఏమన్నా అంటాడు, లేకపోతే ఏమంటాడు. అదే బాగా నీట్గా టక్ చేసుకొని పోండి పెట్రోల్కి, వాడు సార్ అని అంటాడు. మన గ్రూమింగ్, మన ప్రొఫెషన్ అని తెలియదు, కానీ మన గ్రూమింగ్ మనల్ని, లేడీస్కి అది బాగా తెలుసు. ఎక్కువ శారీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సొసైటీ వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్. నేను హెచ్ఎంగా కొత్తగా అయినప్పుడు నా వయసు తక్కువ, ప్లస్ నా ఫిజిక్ తక్కువ. అదే స్కూల్ అసిస్టెంట్కి ఒక హై స్కూల్కి పోయినప్పుడు హరినారాయణ సార్ వాళ్ళ మిస్సెస్ అమ్మాయి నన్ను నిలబెట్టింది ఆ క్లాస్లో, రమాదేవి. ఆ క్లాస్లో నిలబెట్టింది ఎవరంటే అమ్మాయి నిలబెట్టింది. ఆ క్లాస్ డి సెక్షన్, 1400 మంది స్ట్రెంత్ ఉండే స్కూల్కి నేను వెళ్ళాను. నా వయసు అప్పటికి 25-26లో ఉన్నాను. నా ఫిజిక్ చాలా సన్నగా ఉన్నాను, హైట్ తక్కువ, ఫిజిక్ తక్కువ. టక్ చేయడం తెలియదు, అప్పటికి తెలియదంటే అలవాట్లేదు.
కానీ అప్పటికప్పుడు 10th క్లాస్ డీల్ చేయాలి. 10th క్లాస్ డీల్ చేయాలంటే అక్కడ పోతే నాకు డబల్ ఉంటారు అంతా. అమ్మాయిలు అట్లే ఉన్నారు, అబ్బాయిలు అట్లే ఉన్నారు. వాళ్ళని డీల్ చేయాలంటే నేను నా గ్రూమింగ్ స్టార్ట్ చేశాను. నేను టచ్ చేయడం, నేను మాట్లాడడం, ఆ తర్వాతనే సక్సెస్ అయింది అనమాట. ఇలా మనం గ్రూమింగ్ అనేది అలవాటు చేసుకుంటేనే రిఫ్లెక్షన్ యాక్టివిటీ. ఎంతమంది పెట్టారు 1 గ్రూమింగ్ హ్యాబిట్. దెన్ ఇంకొకటి 1 రిలేషన్షిప్ స్కిల్ ఐ విల్ ప్రాక్టీస్. ఒక రిలేషన్షిప్ ఏది ప్రాక్టీస్ చేయదలుచుకున్నారు, రిలేషన్షిప్ స్కిల్లో ఏది మీరు ప్రాక్టీస్ చేయదలుచుకున్నారో దాన్ని ఒకసారి చాట్ చేయండి. ఎలాంటి రిలేషన్స్ అంటే మనకు ట్రైనర్గా ఎలాంటి రిలేషన్స్ మీరు వాడతారు, ఏది అవసరం ఉంది అది టైప్ చేయండి. ఎమోషనల్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రైట్ మేడం. నెక్స్ట్ ప్రజెంట్ విత్ క్లాస్. లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ రావట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రజెంట్ విత్ క్లాస్. ప్రొఫెషనల్ లుక్ అట్రాక్షన్. ప్రొఫెషనల్గా మీ క్యారెక్టర్ అండ్ రెస్పెక్ట్. అండ్ ట్రైనర్ సక్సెస్ ఈజ్ నాట్ అబౌట్ జెండర్, ఇట్ ఈజ్ అబౌట్ ప్రజెన్స్. రిలేటివ్ గ్రూమింగ్ అనేది క్యారెక్టర్ జెండర్ న్యూట్రల్గా ఉండాలన్నదే ఈ సెషన్ యొక్క ఉద్దేశం. అందుకనే ప్రతి చోట మేల్ అండ్ ఫీమేల్ ట్రైనర్స్ వచ్చేలాగా మీకు ఈ ట్రైనింగ్, ఈ సెషన్ ఇవ్వడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అనడల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ సార్. హ్యూమన్ రిలేషన్స్ గురించి, తర్వాత కార్పొరేట్ గ్రూమింగ్ ని రెండు కలిపి మంచి సెషన్ అందించారు. మా 272 పార్టిసిపెంట్స్ తరఫున మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు అడగొచ్చు. ఆఫ్లైన్ కి సంబంధించి ఆల్మోస్ట్ మీరు గ్రూమింగ్ ఎలా ఉండాలి అనేది సార్ చాలా బాగా చెప్పిండు. ఇంకా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీరు సార్కి అడగొచ్చు ప్లీజ్. ఏం డౌట్లు లేవు. పాటతోని హ్యూమన్ రిలేషన్స్ చెప్పిండు, లాస్ట్ పాట సూపర్. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. యాక్చువల్లీ రీసెంట్ గా కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. ఉమెన్స్ డే కి ఒక స్కూల్ వాళ్ళు పిలిచారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ 2 కలిపేశారు. టీచర్స్ ఆడవాళ్ళని టీచర్స్, పేరెంట్స్, మదర్స్ ని అడ్రస్ చేస్తూ వాళ్ళు ఒక ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే కూడా పెట్టుకున్నారు సార్. అయితే దానికి గెస్ట్ స్పీకర్ కింద పిలిచారు. ఇలా నాకు చాలా సార్లు అయింది. ఆఫ్టర్ ఫాలో కనెక్ట్ ఎలా అంటే వాళ్ళు మర్యాద పూర్వకంగా పిలిచారు కాబట్టి ఎంత మర్యాదగా స్టేజ్ ఎక్కామో అంత మర్యాదగానే ఎలా అయితే కొత్త వాళ్ళలాగా స్టేజ్ లోకి ఎంటర్ అయ్యామో అలాగే కొత్త వాళ్ళలాగా కిందకి దిగేసి వెళ్ళిపోవడం సాధారణంగా నేను చేస్తూ ఉన్నది సార్. కానీ నాకు అక్కడ ఇప్పుడు వీళ్ళ పర్మిషన్ లేకుండా పేరెంట్స్ వస్తారు, తప్పకుండా సెషన్ బాగుంది, మీరు మళ్ళీ వస్తారా, పేరెంటింగ్ మీద మీరు ఏమైనా సెషన్ తీసుకుంటారా అని అడుగుతారు. సో వాళ్ళకి నా మొబైల్ నంబర్ షేర్ చేసి నా గురించి నా డీటెయిల్స్ ని చెప్పడం అవన్నీ నాకు ఎలా చేయాలో తెలియట్లేదు సార్. ఆఫ్టర్ ఫాలో అప్ కనెక్ట్ నాకు రావట్లేదు సార్. ఎస్ మేడం. ఆఫ్టర్ అది ఫాలో చేయడం కరెక్టా కాదా కూడా నాకు తెలియట్లేదు. ఎస్ మేడం. నిన్న బ్రాండింగ్ సెషన్ కి మీరు రాలేదు మేడం. దాంట్లో చాలా ఆన్సర్స్ వచ్చాయి. ఏమంటున్నారంటే మనము సెషన్ తీసుకుంటున్నాం, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మీరు ఆపర్చునిటీ తీసుకోలేదు. ఒక డయాస్ మీకు ఒక ఆర్గనైజేషన్ ఎవరో ఇచ్చారు, కానీ అడిషన్ అవుతారు పేరెంట్స్, వేరే వాళ్ళు మారారు, మనకు సంబంధం లేదు. కానీ మనం ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ అనుకోండి, వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. టీచర్స్ అనుకోండి, ఆ టీచర్ హెడ్ కి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మనం ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయాలి. మన నంబర్ ఇవ్వలేకపోతే, మన నంబర్ ఇవ్వడం మనకు కూడా ఇబ్బంది అనిపిస్తే మనం ఏం చేయొచ్చు అంటే, నా సెషన్ ఎలా ఉందో ఒకసారి మీ హెచ్ఎం గారు అని పిలిచారు, ఆయన కూడా మనము అప్రిషియేట్ చేయొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినారు అలానా ఆయన పేరుతో సహా చెప్తూ, మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే నేను ఏదైనా నాకు కాంటాక్ట్ సార్ ద్వారా వచ్చేటట్టు చూడండి, ఆయనే రిక్వెస్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మన గురించి కూడా రేపు పొద్దున ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నా కూడా అని అనౌన్స్ కూడా చేయొచ్చు, మనం తప్పేం లేదు. గంపా సారే చెప్తూ ఉంటారు. మీరు రేపు పొద్దున ఒక సెషన్ తీసుకున్నప్పుడు మన పోలీసు దానికి వచ్చాడు సార్, హరినాథ్ సార్ కర్నూలు అటెండ్ అయ్యారు, మేము ఇక్కడ అనంతపురం అటెండ్ అయ్యాము. సార్ అక్కడ కూడా చెప్తారు, వాళ్ళు ఎవరు ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు కాదు, కానీ రేపు పొద్దున సార్ ఒక మాట చెప్పేస్తారు,
నీకు పెళ్ళి అయితే నన్ను పిలవద్దు. మీ ఇంట్లో ఒక ఇల్లు కట్టుకున్నావా, పిలవద్దు. నీ కూతురు పెళ్ళా, పిలవద్దు. నీ బర్త్డేనా, పిలవద్దు. నీ ₹1,00,00,000 వచ్చిందో, పిలవద్దు. కానీ ఎప్పుడు పిలుస్తావంటే మీకు ఆత్మహత్య చేసుకుందాం అనిపించినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి నేను అని నంబర్ ఇస్తాడు సార్. మనం ఆ లెవెల్లో ఇవ్వలేకపోయినా మనం ఏదో రకంగా వాళ్ళని కమ్యూనికేషన్ తెచ్చుకోవచ్చు. ఒక రకంగా మనం ఎవాల్వ్ అయిపోయాం అనుకోండి, అప్పుడు బ్రాండ్ ఇమేజ్ మనకు ఉంటే మనం కూడా మన నెంబర్ని అనౌన్స్ చేయొచ్చు, ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, చెప్పొచ్చు, బ్రాండింగ్ చేసుకోవచ్చు. మనం అదే మనం బ్రాండింగ్ చేసుకోవాల్సిందే. మనము ఎక్కువగా డాక్టర్స్ ఫ్లెక్సీల మీద వేసుకుంటున్నారు, టీవీలో ఇస్తున్నారు, యూట్యూబ్లో ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ బ్రాండింగ్. అలా మనం కూడా ట్రైనర్స్ బ్రాండింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మేడం. మీరు ఫీడ్బ్యాక్ ద్వారా ఒకటి, ప్లస్ కనెక్టివిటీ నెట్వర్క్, మీరు ఎవరి ద్వారా అయితే వెళ్ళారో వాళ్ళకు మరీ ఓ 2 రోజుల తర్వాత రిమైండ్ చేయండి. అప్పటికి ఏవి వచ్చిందో మేడం వాస్తవంగా ఆయన గ్రూప్లో మెసేజ్ పెడతాడు. అప్పుడు మీరు అడిగితే ఏమని పెడతాడు, మన సెషన్ జరిగింది, మీరందరూ టీచర్లతో అటెండ్ అయినారు కదా, పేరెంట్స్ కూడా అటెండ్ అయ్యారు కదా, ఫీడ్బ్యాక్ తీసుకోండి అంటాడు. ఓ 2 రోజుల తర్వాత 4 ఫీడ్బ్యాక్లు మీకు పంపిస్తాడు. ఆటోమేటిక్గా వాళ్ళ నంబర్స్ కూడా అడగచ్చు, ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో వాళ్ళ పేరు ఏంటి అడిగి మీరు తర్వాత అయినా సరే కమ్యూనికేషన్లో వెళ్ళచ్చు. తప్పేం లేదు, మనం వెళ్ళాలి ట్రైనర్గా, అదొక మంచి హ్యాబిట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆల్రెడీ నేనున్నా 9:45 సార్. అయింది. ఉన్నారా మేడం? చెప్పండి. జస్ట్ 1 minute సార్. ఇప్పుడు జెంట్స్ కు మీరు పాయింట్ షూ చెప్పి లేచి చెప్పారు బ్లాక్ ది, అది లేడీస్ కి ఏమైనా చెప్పలేదు సార్ ఏమనేది, అంటే ఎస్ మేడం. జనరల్ గా. ఓకే మేడం. మేడం లేడీస్ నేను కూడా షూ వేసుకొనే రావాలి, హీల్స్ అదే మనం అట్లాంటి. చెప్పలేదు అందువల్ల. ఎస్ మేడం, అంటే లేడీస్ కూడా షూ కట్ షూస్ కదా మేడం, పాయింట్ షూస్ అవసరం లేదు. మీరు మళ్ళీ లేస్ ఉండేటివి ఏమి ఉండవు కాబట్టి డైరెక్ట్ గా వేసుకుంటారు కదా, అలాంటి వేసుకోవచ్చు. హీల్స్ ఇలాంటివి వాడకూడదు, ఎందుకంటే పొరపాటున డయాస్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి హీల్ ఉండే షూస్ వాడడం కరెక్ట్ కాదు, ఫ్లాట్ గా ఉండాలి. మనం కంఫర్టబుల్ గా మూవ్ కలగాలి మేడం. అంటే ఒక చోట స్ట్రక్ అయిపోతారు మీరు, అది సరిగా లేకపోతే స్ట్రక్ అవుతారు. స్ట్రక్ అవుతే ఆటోమేటిక్ గా అటెన్షన్ మిస్ అవుతుంది కాబట్టి కంఫర్టబుల్ గా ఉండాలి మరి డ్రెస్, షూస్, ఎవ్రీథింగ్. మరి ఇవి ఏంటివి, మామూలు బిజినెస్ సూట్ వేసుకునే వాళ్ళు ఆటోమేటిక్గా అది షూసే వాడతారు, హీల్ ఉండకూడదు. అదైతే నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్ సెషన్ ఈ రోజు, వండర్ఫుల్ గా ఉంది. ముందు హ్యూమన్ రిలేషన్స్ కన్నా ఇంకా ఇంకా ఇంపాక్ట్ గా ఉంది. మేడం ఆగండి. ఓకే మేడం. ఇట్లా చెప్పడం కాదు, ఫీడ్బ్యాక్ వీడియో తీసి మా గ్రూప్ లో పంపించండి, టెలిగ్రామ్ గ్రూప్ లో రేపు సాయంత్రం. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఇక్కడ Yes. అక్కడ తప్పించుకుంటున్నారు, ఓకే మేడం. రావట్లేదు. థ్యాంక్ యూ సార్. Right, madam. థ్యాంక్ యూ సో మచ్. Thank you, madam. అందరు డౌట్స్ మేడం, అయిపోతే ఒక్క నిమిషం మరి మేడం. మ్యామ్ వనజా మ్యామ్ ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఇప్పుడు ఆఫ్లైన్ లో మేము ఇవన్నీ కంపల్సరీ చేయాలా సార్, షూ అండ్ షో కూడా? ఈ రోజు టైం గ్రూమింగ్ తక్కువగా ఉంది సెషన్ ఇప్పుడు మేము. మేడం ఈరోజు గ్రూమింగ్ గ్రూమింగ్ సెషన్ పెట్టడానికి ఆఫ్లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ గ్రూమింగ్ సెషన్ అంటే. ఓకే, అదే మీకు ఒక టైం మెసేజ్ తక్కువ ఉంది కదా, మీరు ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా, అందుకని అడుగుతున్నాను కంపల్సరీయా ఇవన్నీ అని. ఎస్ మేడం, అంటే ఈ సెషన్ ఆల్రెడీ ముందు వాళ్ళకి తులసి మేడం వాళ్ళకి అయిపోయింది మేడం. కొత్తగా వచ్చిన మీరు, ప్రదీప్ సారు, అనురాధ మేడం కూడా తెలుసు ఈ విషయాలు. అందుకే మధ్య మధ్యలో కూడా చెప్పినాం ఈ విషయాల్ని. ఇబ్బంది ఏం లేదు, ఒక 4 days ఇంకా టైం ఉంది కాబట్టి గ్రూమింగ్తో వస్తే ఆ అట్రాక్షన్ వేరు మేడం. అందరితో పాటు మనం కూడా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ బ్లేజర్ దొరుకుతుంది. మీరేమి ఇప్పుడు పర్చేజ్ చేసిన అక్కడ కూడా బ్లేజర్ తెస్తారు, మనకు కావాల్సిన సైజెస్ లో బ్లేజర్లు కావాల్సిన కలర్స్ లో తెచ్చి పెడతారు కాబట్టి అక్కడైనా సరే పర్చేజ్ చేయొచ్చు. షూ అయితే మనమే తెచ్చుకోవాలి, అక్కడికక్కడ పెట్టడానికి వీలు కాదు కాబట్టి పెట్టరు. అది మేడం. కాబట్టి గ్రూమింగ్ కి మోస్ట్లీ హెయిర్ కట్ గురించి కూడా నేను చెప్పలేదు అనుకుంటా, లేడీస్ ఎలా ఉండరు అనేది. మరీ వదులుకొని అలా లేకుండా గ్రూమింగ్ లో, అందుకని పిక్చరైజేషన్ లో చూపించాను నేను. గాలి అదే అఫీషియల్ హెయిర్ కట్ అని చెప్పారు. గా ఉండేలాగా చూసుకోవాలి. మొత్తం ఫార్మల్. స్పెట్స్ కొద్దిమంది అని ఇలా పెట్టేస్తుంటారు.
అది కూడా కరెక్ట్ అప్రాప్రియేట్ బిహేవియర్ జెంట్స్ అయినా లేడీస్ అయినా. ఎందుకంటే ఆటోమేటిక్ గా మనల్ని ఇంకో రకంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎగనెస్ట్ తయారవుతారు అన్నమాట. అలా గ్రూమింగ్ లో లేకుండా చూసుకోవాలి. అది చేతిలో పట్టుకోవడం కానీ, లేకపోతే ఇట్లా ఏదైనా వస్తువుల్ని హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయడము, దాన్ని అటు ఇటు పెట్టడము, దానికోసం ఒక చైర్ తీసుకొని వచ్చి పెట్టడము, దాని డాష్ మీద టేబుల్ మీద పడేయడము, ఇలాంటివి లేకుండా చూసుకుంటే అవన్నీ డిస్ట్రాక్షన్స్ అవుతాయి. కాబట్టి అవి లేకుండా చూసుకోవచ్చు. ఇది మేడం గ్రూమింగ్. హరినారాయణ సార్ మా స్టూడెంట్ ని చూపిస్తున్నారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మా. హ్యాపీ ఈవినింగ్ మేడం. నెక్స్ట్ బ్యాచ్ లేకన్నా చేరండి అమ్మా. చేస్తాను సార్. చేస్తాను. ఏమంటే టైం సెట్ అవ్వదు. రోజు క్లాస్ వింటుంది సార్, సర్టిఫికేట్ ఒకటే తక్కువ ఉంది. హరినారాయణ సార్ ఇప్పుడు వర్క్ వచ్చేస్తాడు, సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతాడు. కష్టపడితే తీసుకోవాలి మేడం, అప్పుడే దానికి విలువ ఉంటుంది. కష్టపడి తీసుకుంటేనే విలువ ఉంటుంది మేడం. ఊరికే సర్టిఫికేట్ తీసుకుంటే ఏం లాభం? రోజు మొత్తుకొని చెప్తున్నా విను వినని వినదు మేడం. సార్ మ్యూట్ చేయండి సార్. రైట్. సార్ పొలంలో ఉంటారు మేడం, నిన్న కూడా పొలంలో ఉన్నాడు అన్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ హరినారాయణ సార్, ప్లీజ్ కంక్లూడ్ ద సెషన్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అందరికి థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన సెషన్ చెప్పారంటే, ఇంతకుముందు మీ క్లాస్ మేము కూడా విన్నాము హ్యూమన్ రిలేషన్స్ గురించి. కానీ మొట్టమొదటిసారి డిఫరెంట్గా డిజిటల్ గ్రూమింగ్ కూడా ఫస్ట్ టైం చెప్పారు సార్. అంటే మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్లోని ఈ మధ్యన ఎక్కువగా గడుపుతున్నాం. ఆ ఆన్లైన్లో మనం చేసే చాటింగ్ అయినా కావచ్చు, మనం పెట్టే మెసేజ్ కావచ్చు, అంటే ప్రతిదీ ఎదుటి వారిని హాని కలిగించకుండా ఉండాలి. అది కూడా ఒక స్పీకర్గా మనం ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలని ఫస్ట్ టైం చాలా క్లారిటీగా అందరికి అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు సార్. మనల్ని ఎదుటి వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని కూడా అంతే గౌరవించే పని మనం కూడా చేయాలి. వాళ్ళని కూడా గౌరవించినప్పుడే మనకు మరింత గౌరవం ఇస్తుంది సమాజం అని కూడా ఒక స్పీకర్గా బాగా చెప్పారు. మన భావోద్వేగాలను సమతుల్యం చేసుకుని ఉన్నప్పుడే మనం చెప్పాలనుకునే విషయాన్ని చెప్పగలుగుతాం అని ఈ రిలేటివ్స్లో చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా మనం ఎంత గొప్ప స్పీకర్ అయినా కూడా కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి చెప్పే విషయాన్ని కూడా మనం అంతే శ్రద్ధతో వినాలి. మనం ఎంత గొప్ప స్పీకర్ అయినా కూడా అని కూడా చెప్పారు. ఆ పరిస్థితికి తగ్గట్టుగా కూడా మనం నడుచుకోగలగాలి. నమ్మకంతో ఉన్నప్పుడే మన బంధాలు కూడా మరింత బలపడతాయి. అదేవిధంగా ఇందాక మేడం అడిగినప్పుడు కూడా బ్రాండింగ్ గురించి కూడా చాలా చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు సార్. అంటే నా సైడ్ నుంచి చెప్పాలంటే, చిన్నప్పుడు ఒక ఇది చెప్తారు సార్ సామెతలాగా, అడగందే అమ్మాయిని కూడా అన్నం పెట్టదంటారు. అలాగే ఎవరో వచ్చి మన గురించి బ్రాండింగ్ చేయమంటే చేయరు సార్, మనల్ని మనం చేసుకోవాల్సిందే అని మేడంకి కూడా చాలా చక్కగా చెప్పారు. అలా చేసుకుంటేనే మనం ఈ సొసైటీలో ఎదగగలుగుతాం. దీంతో పాటు మనం ఎంత నాలెడ్జ్ సంపాదించుకున్నా కూడా అది తక్కువే. ప్రతిరోజు నిత్య విద్యార్థిగా కొనసాగితేనే మనం స్పీకర్గా నిలదొక్కుంటామని కూడా చాలా చక్కగా చెప్పారు. ఉన్న నాలెడ్జ్ని మరింత పెంచుకుంటూనే పోయినప్పుడే మనకు విలువ ఉంటుంది ఈ సమాజంలో కూడా. అదేవిధంగా మనం ఎంత ఎదిగినా విలువలకు కట్టుబడి ఉన్నప్పుడే ఈ సొసైటీలో మనకి మంచి గౌరవం ఉంటుంది అని చాలా చక్కగా తెలియజేశారు సార్. ఫస్ట్ టైం హ్యూమన్ రిలేషన్స్కి దీనికి పోలికే లేకుండా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరి తరపున ఇలాంటి సెషన్ మరోసారి చెప్తే దీనికంటే అద్భుతంగా ఉండాలని కూడా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా అందరి తరపున సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరినారాయణ సార్. ఇంకా సార్ మాట్లాడండి. క్లోజ్ చేసుకుందామా సార్? 10 అవుతుంది. 10 అవుతుంది. క్లోజ్ చేద్దాం. గ్రూమింగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీకు మెసేజ్ ఒకటి వస్తుంది, ఏం తీసుకురావాలి అనేది. రేపటికంతా లొకేషన్ అండ్ మీరు ఏమేమి తీసుకొని రావాలి, ఎలా రావాలి అనేది అంతా ఒకసారి మెసేజ్ రూపంలో మీకు పంపించడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఆఫ్లైన్ లో ఎటిక్వేట్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ. సెషన్ సార్ నుండి ఉంటాను.
ఎప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్. మీరు మన ఫైనల్ గ్రూప్ లో కూడా అడగొచ్చు. రేపు ఆఫ్లైన్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫైనల్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం సార్. హోస్ట్ మీ దగ్గర ఉంది. జై హింద్, జై భారత్. సార్ అందరు అన్మ్యూట్ చేసాం. ఎవరు చెప్తారు సార్? మేడం చెప్పండి. జై హింద్, జై భారత్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.